దీని యొక్క వ్యవస్థాపక అధ్యక్షులు అయినటువంటి దైవజనులు, మాకు అత్యంత ప్రియమైన మా తమ్ముడు శ్యాంబాబాయ్ గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా వారు చేసిన కన్నీటి ప్రార్థన ద్వారా ప్రతి కుటుంబాలు దీవించబడ్డాయి అని నమ్ముతున్నాను. నమ్మిన వాళ్ళందరూ ఒకసారి చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్తారు. అలాగే వారి యొక్క సతీమణి గారు పాస్టమ్మ గారికి ప్రత్యేక వందనాలు. తండ్రి ఏ స్థాయిలో ఈ సేవను ప్రారంభించారో ఆ స్థాయికి తగ్గకుండా తన కుమారుడు, మా కుమారుడు అనేటువంటి పాస్టర్ హంప్లీ గారు, అలాగే పాస్టమ్మ గారు ఎంతో ఘనంగా ఈ కార్యక్రమాన్ని జరిగిస్తున్నందుకై అతి చిన్న వయసులోనే దేవుడు అభిషేకముతో ఆయా ప్రాంతాలు వాడుకుంటున్న యవనస్తుడు దేవుని సేవకులు, ఆత్మీయ తండ్రిగా దేవుడు మెక్కించినందుకు అందరూ ఒకసారి చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని గర్పరుచున్నారు. అలాగే వేదికను అలంకరించిన దైవజనులు పులి శ్యాంబాబాయ్ గారికి, అమ్మగారికి చక్కని సంగీతాన్ని అందిస్తున్న ప్రియా బాబులు స్పర్జన్ గారికి, అలాగే సుధీర్ గారికి ప్రత్యేకంగా నేను శుభాలు తెలియచేస్తున్నాను. గతించిన 2 రోజులు కూడా మీరు ఎంతో ఘనంగా దేవుని సువార్త పరిచర్యలో ఈ ఉపవాస కూటాల్లో పాలు పొందారు. గనులైన దేవుని సేవకులు వచ్చి అద్భుతమైన సందేశాన్ని మీ మధ్య అందించారు. దీవించబడ్డాం అన్నవాళ్ళు చేతులెత్తి స్తోత్రిద్దాం. హల్లెలూయా. ప్రియులారా, కౌతరం అనగానే నాకు చాలా ఆనందం, సంతోషం. ఎందుకంటే దైవజనులు శ్యాంబాబాయ్ గారు ఈ స్థలములో సేవ చేయడం ప్రారంభించక మునిపే అనేక పర్యాయాలు ఈ స్థలంలో వాక్యం చెప్పడానికి వచ్చిన సందర్భాలు గుర్తుకు తెచ్చినప్పుడు చాలా సంతోషించాను. ఎందుకంటే ఇక్కడ నాకు తెలిసినంత వరకు ఒక్క దేవుని సేవకుడు కాదు, అనేక మంది దేవుని సేవకులు ఈ స్థలములో అద్భుతమైన పరిచర్య చేశారు. స్తోత్రం చెప్పాలి. స్వార్థమ్మ గారని ఆమె అప్పుడప్పుడు వచ్చి గృహాలు దర్శిస్తూ, ఆ తర్వాత దైవజనులు అపోస్తలు గబ్రియలు గారి ద్వారా పంపబడిన దేవుని సేవకులు చాలా మంది ఈ స్థలంలో సేవ చేసిన సందర్భాలు ఉన్నాయి. నేను 1975 నుంచి 78వ సంవత్సరం వరకు వేదాంత విద్యను అభ్యసించిన తర్వాత మొట్టమొదటిగా నా సేవా పరిచర్య 79వ సంవత్సరంలో కృష్ణా జిల్లాలో గుడివాడ దగ్గర ఉనికిలి, అంటే రుద్రపాక దగ్గర ఉనికిలి అనే ప్రాంతంలో దేవుని సేవ చేశాను. 79వ సంవత్సరం నుంచి 83వ సంవత్సరం వరకు కృష్ణా జిల్లాలో దేవుని సేవ చేస్తున్న రోజుల్లో అనేక పర్యాయాలు కౌతరం గ్రామానికి వచ్చాం. కానీ ఇంత మంచి మందిరం కానీ, ఇంత మంచి సంఘాన్ని కానీ ఏ ఒక్కరూ కట్టలేకపోయారు. ప్రార్థనాపూర్వకంగా దైవజనులు మాత్రమే ఆ కార్యాన్ని సాధించగలిగారు. ఇంతమంది దేవుని సేవకులు మారిపోయారంటే కౌతరులో ఉన్న విశ్వాసులు సామాన్యులు కాదని అర్థమవుతుంది. మీ అంతటి సీనియర్స్ ఏ పాస్టర్గా ఉండలేదు కూడా. అయితే దేవుని మహాకృప చేత ఈ ప్రాంతంలో దేవుని సేవ చేయడానికి దేవుడు కృప చూపించారు. తమ్ముడు శ్యాంబాబు గారు అన్నప్పుడు ఒక పర్యాయం మీ మధ్యకు వచ్చి ఒక రాత్రి దేవుని వాక్యం అందించి వెళ్ళాను సభలలో. ఆ తర్వాత హంప్లీ హయంలో సభలు ఏర్పాటు చేసే సభలకు దేవుని వాక్యం అందించాలని ఆహ్వానించినప్పుడు నాకు కలిగిన బలహీనతను బట్టి రాలేకపోవడం, ఆనాటి నుంచి కౌతరులో ఉన్న దేవుని సంఘానికి చాలా బాకీ పడిపోయాను. ఏంటంటే బాకీ పడిపోయాను. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా.
మీకు పడిపోయిన బాకీ వడ్డీతో సహా తీర్చాలని ఆశిస్తున్నాను. అంటే సాయంత్రం 4 గంటల వరకు ఎన్నిసార్లు అయితే రాలేదో అన్నిసార్లు వాక్యం ఒకేసారి చెప్తాను. మరి ఉండగలము, వినగలమన్న వాళ్ళు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. చాలా సంతోషం. రాత్రి మీ మధ్యకు రావాలి. అయితే కొన్ని అనివార్య కారణాల బట్టి మరి పాస్టమ్మ గారు ప్రభుత్వం వెళ్ళిపోయిన 3వ రోజు నుంచే విరామము లేకుండా దేవుని సేవ చేయటం, రాత్రింబగళ్ళు తిరగడం, ఒక్క పూట కూడా ఖాళీ లేకపోవటం నా గొంతే దానికి నిదర్శనం. ఏదేమైనా ఈ రోజున మరి మీ మధ్యకి రావడానికి దేవుడు కృప చూపించినందుకై మనసారా దేవుని నామాన్ని కనపరుస్తూ, ఇవి ఏ కూడికలండి? నేను బైబిల్ కాలేజీలో వాక్యాన్ని బోధించే ఒక మాస్టర్, ఒక లెక్చరర్. అంచేత నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతుంటే స్పందిస్తే, మీ స్పందన వల్ల మీకు నేను చెప్పే బోధ అర్థమైందని నాకు అర్థమవుతుంది. అర్థం కాని బోధ పెద్ద. చెప్పండి, ఇవి ఏ కూడికలండి? కొంచెం గట్టిగా చెప్పాలి. 3 రోజులుగా ఉపవాసాలుండి కన్నీరు కార్చి ప్రార్థన చేసి పాడి పాడి వాక్యం విని విని అలసిపోయి చివరి రోజు వచ్చేటప్పటికి వందనాలు చెప్పే ఓపిక లేకుండా పోయింది. ఉపవాస కూటాలని చెప్పడానికి కూడా చాలా నీరసం వచ్చేసింది. నా మాట అర్థమవుతుందా? పాడి పాడి ఆరాధన చేసి చేసి ఉపవాస కూటాలని చెప్పడానికి కూడా ఊపిరి లేకుండా ఉన్నారు. ఏ కూటాలు చెప్పండి? కొంచెం గట్టిగా చెప్పాలి, కొంచెం గట్టిగా చెప్పాలి. పిల్లారా, ఈ ఉపవాస కూటాల్లో ఎంతమంది నిజంగా ఉపవాసం ఉండొచ్చారు? ఒక్కసారి చేతులు ఎత్తి చూపించండి అని నేను అడగను. ఎందుకంటే అన్ని ప్రార్థనల కంటే శక్తివంతమైన ప్రార్థన చెప్పాలి గట్టిగా, ఉపవాస ప్రార్థన. చాలా సార్లు మనం వింటున్నాం, చాలా సార్లు మనం గమనిస్తున్నాం. ప్రార్థనలో చాలా రకాల ప్రార్థనలు ఉన్నాయి. మొదటి ప్రార్థన సాధారణ ప్రార్థన అనడ గట్టిగా మాట. రెండవది కన్నీటి ప్రార్థన. అమ్మకు చెప్పండమ్మా. మూడవది ఏకాంత ప్రార్థన. నాలుగవది ఆసక్తితో కూడిన ప్రార్థన. ఐదవది అత్యాసక్తితో కూడిన ప్రార్థన. ఆరవది సంపూర్ణ రాత్రి ప్రార్థన. ఏడవది ఉపవాస ప్రార్థన. ఒకసారి 7 ప్రార్థనలు చెప్పండి. మీకు వేరే చెప్పండి. అన్ని ప్రార్థనల కంటే శక్తివంతమైన ప్రార్థన చెప్పాలి. ఎందుకంటే మామూలుగా చేసే ప్రార్థన దేవుని దగ్గరికి పోస్ట్ కార్డ్ లాగా వెళుతుందట. ఎలాగా? పోస్ట్ కార్డు వ్రాస్తే ఎన్ని రోజులు కందుంది? 3 రోజులు పట్టచ్చు, వారం పట్టచ్చు, 10 రోజులు పట్టచ్చు, 15 రోజులు పట్టచ్చు, అందరికి అందొచ్చు. ఉపవాసముతో చేసే ప్రార్థన ఆ రోజుల్లో స్పీడ్గా వెళ్ళే టెలిగ్రామ్ చాలా స్పీడ్గా వెళ్ళింది. ఈ రోజుల్లో దానికంటే స్పీడ్గా వెళ్ళే ఒక ప్రత్యేకమైనటువంటి వసతి మనకు ఉంది. మన మొబైల్ తీసుకుని ఆ మొబైల్లో మనం ఒక మెసేజ్ ఫీడ్ చేసి అట్లా వదిలిపెడితే ఎన్ని రోజులకు అందుతుంది? చెప్పాలి గట్టిగా. వితిన్ సెకండ్స్. SMS అంటారు. నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను. మామూలుగా చేసే ప్రార్థన దేవుని దగ్గరికి పోస్ట్ కార్డులాగా వెళితే, ఉపవాసముతో చేసే ప్రార్థన SMS లాగా వెళుతుందట. కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత గతించిన 3 రోజులుగా మీరు పడుతున్న ప్రయాస వ్యర్థం కాకుండా ఈ చివరి రోజు ఒక నూతన కార్యాన్ని దేవుడు మన జీవితాల్లో జరిగించబోతున్నాడు.
ఇలారా విద్యార్థులు సంవత్సరం మొదలుకొని సంవత్సరాంత వరకు చదివే వారి విద్య ఒక ఎత్తైతే విద్యా సంవత్సరములో పరీక్షలు వ్రాసే కాలం మరింత కీలకం. మీరందరూ నా వైపు చూడండి. ఏంటండి, సంవత్సరం అంతా చదివే చదువు ఒక ఎత్తైతే పరీక్షలు వ్రాసే కాలం మరింత కీలకం. పరీక్షలు వ్రాసే రోజులే అంత కీలకమైతే రిజల్ట్స్ వచ్చే రోజు మరింత కీలకం. అవునా? కొంచెం గట్టిగా చెప్పాలి. రిజల్ట్స్ వస్తున్నాయనే మాట వినబడగానే 2-3 రోజులు బట్టి ఆకలి వేయదు, నిద్ర రాదు. ఎందుకని సంవత్సరమంతా మనము చేసిన దానికి ప్రతిఫలం కలుగుద్దా కలగదా? మన జీవితంలో విజయాన్ని పొందమా అనే ఉద్దేశంతో చాలా టెన్షన్ ఉంది. ఈ రోజు నేను చెప్పే మాట ఏంటంటే, ఈ 3 రోజులు మనము చేసిన భక్తి, ఈ రోజున భక్తికి తగిన ప్రతిఫలం దేవుడు మనకి ఇవ్వబోతా ఉన్నాడు. కొంచెం గట్టిగా. అందుచేత ఈ పగటి కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో కూడా మాట్లాడాలని ఆశపడుతున్నాడు. నేటి మన ధ్యానము నిమిత్తమై పరిశుద్ధ గ్రంథములో నుంచి ధ్యానము నిమిత్తమై ఒక చిన్న మాట మీ ముందు పెట్టడానికి ఆశిస్తా ఉన్నాను. చూడొకసారి ఎస్తేరు ప్రవచన గ్రంథం, ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 3వ వచన భాగాన్ని విందాం. ఏమో నేను చెప్తాను. చాలా సంతోషం. దయచేసి అందరూ కూడా నాతో కీడి మాట చెప్పండి. దయచేసి అందరూ నాతో చెప్పండి. రాజు, తెలుగు వస్తే చెప్పండి, తెలుగు రాకపోతే పర్లేదు. తెలుగు వస్తే కాస్త గట్టిగా చెప్పాలి. ఉసూరు ఉంటూ మొక్కలు కాకుండా కాస్త హుషారుగా మాటలు చెప్పాలి. రాజు, రాణి అయిన ఎస్తేరు, నీకేమి కావలెను? నీ మనవి ఏమిటి? చాలండి. రాణి అయిన ఎస్తేరు, రాణి అయిన ఎస్తేరు, నీకేమి కావలెను? నీ మనవి ఏమిటి? ఈ రోజున దేవుడు మనతో మాట్లాడే మాట మనందరి జీవితాల్లో దేవుడే ఫలింపజేయునుగాక. అందరు నేను చెప్పకుండా ఆ మాట మీరు చెప్పాలి. ఆ 3 ముక్కలు చెప్పడానికి కూడా చూసుకపియా. చూడండి, చెప్పండి గట్టిగా మాట మరోసారి. దేవుడు తన శ్రేష్టమైన వాక్య భాగము ద్వారా మనందరితో కూడా మాట్లాడును గాక. ఆమేన్ చెప్పండి. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. మోకరించగలిగితే మోకరించండి. మోకరించలేని వాళ్ళు, కుర్చీల్లో ఉన్నవాళ్ళు లేచి నిలబడి, దేవుడు మనతో మాట్లాడ ఆశపడుతున్నాడు. గతించిన 3 రోజులుగా దేవుడు మనతో మాట్లాడుతూనే ఉన్నారు. ఈరోజు మన భక్తికి, మన కన్నీటికి, మన ప్రార్థనకు జవాబును పొందే రోజు. అందరు కండ్లు మూసుకోవాలి. నిండు మోకాళ్ళ మీద ఉండి
రెండు చేతులు దేవుని వైపునకు చాపి, చేతులు చాపిన వారు నోరు తెరిచి, యేసయ్యా, మానసిక ఒత్తిడి, కుటుంబ సమస్యలు, ఆర్థికమైన ఇబ్బందులు, నా మధ్యలో ఎన్నెన్నో ఆలోచనలు, రాత్రి పూట నిద్ర పట్టదు, పగటి పూట భోజనం చేయడానికి ఆకలవదు, ఎన్నెన్నో సమస్యలతో వచ్చిన నా జీవితంలో ఈ రోజున నీ వాక్యము ద్వారా నాతో మీరు మాట్లాడాలి ప్రభు అన్న వాళ్ళు చేతులు పైకెత్తి మానకుండా కొద్ది నిమిషాలు దేవునికి స్తోత్రాలు చెప్తాం కండి. మానకుండా దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టి, స్తోత్రం చెప్పాలి గట్టిగా. ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు. ఆయన ఆత్మ సంచారం మన మధ్యలో జరుగుతూ ఉంది. నీ కన్నీరు చూచినవాడు, నీ కష్టాన్ని చూచినవాడు, నీ రోగాన్ని చూచినవాడు, నీ సమస్య చూచినవాడు, నీ జీవితానికి పరిష్కారం, నీ సమస్యకు పరిష్కారం, నీ కన్నీటికి ముగింపు, ఒక నూతన కార్యమే దేవుడు మన జీవితంలో జరిగించబోతున్నందుకై అందరూ ఒకసారి చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని గణపరచుదామండి. చాలా మందికి లేని గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకిచ్చారు. గత సంవత్సరంలో చూసిన అనేక మంది ఈ సంవత్సరం మన మధ్య లేరు. ఈ సంవత్సరం చూసిన అనేక మంది వచ్చే సంవత్సరం ఉంటామనే గ్యారంటీ లేదు. నాతో మాట్లాడు నాయనా, నాతో మాట్లాడు నాయనా. అయ్యా, స్వరం, మనిషి స్వరం మరుగుపరచాలి. నీ దివ్యమైన స్వరం మీరు మాతో మాట్లాడమని చేతులు పైకెత్తి నోరు తెరవండి, గట్టిగా దేవునికి స్తోత్రం. మనకంటే బలవంతులు, ధనవంతులు, విద్యావంతులు లోకంలో చాలా మంది గతించిపోయినారు. నీవు నేను ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలం దేవుని కృప. కష్టాల కడిలిలో, కన్నీటి సుడులలో, రోగాల మధ్యలో, శాపాల మధ్యలో, సమస్యల మధ్యలో 2024వ సంవత్సరంలో ఒక నూతన కార్యం మీ జీవితంలో జరుగునుగాక. యేసయ్యా, వాక్యము ద్వారా నాతో మాట్లాడండి. కుటుంబంలో నలిగిపోయాను, మానసిక ఒత్తిడితో రగిలిపోతున్నాను, నిరాశ, నిస్పృహ, భవిష్యత్తు ఏం జరుగుతుందో ఆలోచనతో వచ్చాను. ఈ రోజున నీవు నాతో మాట్లాడాలి అన్న వాళ్ళు చేతులెత్తి నోరు తెరవండి, ప్రభువుని అడగండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహోన్నతుడైన మా తండ్రి, జీవం కలిగిన మా యేసయ్యా, నీకు స్తోత్రాలు. 2024వ సంవత్సరంలో కూడా మమ్మల్ని బ్రతికించి నీ మందిరములోని సమృద్ధి చేత సంతృప్తి పరచబడ్డానికి మీ దాసులను ఉపయోగించుకుని ప్రేరేపించి సంఘ క్షేమము కొరకై, కుటుంబాల క్షేమం కొరకై, గ్రామము ఆశీర్వాదము కొరకై ఏర్పాటు చేస్తున్న కూడికలో గత 2 రోజులు మీరు మాతో మాట్లాడారు. ఈ చివరి రోజున ఆశతో వచ్చిన వారి ప్రాణాలు తృప్తిపరచబోతున్నందుకు స్తోత్రాలు. వాక్యము మీది, వాక్యాన్ని అందించే దేవుని సేవకుడును నీ పక్షంగా నిలబడ్డాను. నీ బలిపిన అగ్ని కెనమల చేత నా పెదవులు దహించి మధురమైన మాత్ర శక్తిని నీ మాట ద్వారా మందరితో మాట్లాడి మీరు మాత్రమే మహిమను పొందమని మా మంచి బోధకుడిని యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో అడిగి ఈ మనవులు పొందియున్నాము తండ్రి. గట్టిగా ఆమేన్ చెప్పాలి. అందరూ దయచేసి కూర్చుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. కొంచెం హుషారుగా, ఎందుకంటే ఉపవాస కూడికలంటే
ఆధ్యాత్మికమైన జీవితం అనే బ్యాటరీ ఛార్జింగ్ అవుతుందా, డిశ్చార్జ్ అవుతుందా? కొంచెం గట్టిగా చెప్పండి. ఎందుకంటే వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగింది, వారి ముఖాలు ఎన్నడూ కూడా సిగ్గునందవు, లజ్జ పొందవు. మీ అందరి ముఖాలు చూస్తుంటే చాలా మంది ముఖాలు తేజోవంతంగా వెలుగుతున్నాయి. ఆమేన్. కొన్ని ముఖాలు నిద్రమగలుగా ఉన్నాయి, అంటే ముద్ద తినేసి వచ్చుంటారు. ఏదేమైనా ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడి మనందరితో కూడా మాట్లాడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మనము చదువుకున్న వాక్య భాగం చాలా పర్యాయాలు మీరు విన్నారు. అందులోకి కౌతరములో ఉన్న విశ్వాసులంటే సామాన్యులు కాదు, వడ్లమన్నాడ విశ్వాసుల కంటే బాగా సీనియర్స్. నేను చూస్తున్నాగా, దేవుని వాక్యంలో బాగా నలిగిన వారు, దేవుని వాక్యాన్ని బాగా ఎరిగిన వారు. అందుచేత మీ మధ్య వాక్యం చెప్పడానికి చాలా కష్టం. మీలో చాలా మంది అతిరథులు, మహారథులు, యోధానియోధులు, మఠాధిపతులు, పీఠాధిపతులు, సంస్థానపతులు, వాక్యం బాగా వినేసి నవ్వులేసి మింగేసిన వాళ్ళు ఉన్నారు. మింగేసిన వాక్యాన్ని తుప్పుకున్న ఊసేసిన వాళ్ళు ఉన్నారు. అందువల్ల కొంచెం జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి. ప్రియులారా, మనము చదువుకున్న వాక్య భాగంలో ఒక వ్యక్తి ప్రశ్నిస్తున్న ఒకే ఒక ప్రశ్న ఏంటంటే, అందరూ చెప్పాలి, రాణి అయిన ఎస్తేరు, చెప్పాలి గట్టిగా, నీకేమి కావలెను, నీ మనవి ఏమిటి? వాట్ డు యు వాంట్ అండ్ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నీకు ఏం కావాలో కోరుకుంటున్నావు అనంటే ఆ ప్రశ్న అడిగింది ఎవరు? చెప్పాలి గట్టిగా. ఆ దేశంలో ఎన్ని సంస్థానాలు ఉన్నాయి? అమ్మ, 127 సంస్థానాలకు అధిపతి. అలాంటి రాజు ఎస్తేరును చూచి ప్రశ్నిస్తున్న ప్రశ్న, నీకేమి కావలెను, నీ మనవి ఏమిటి? ఆ రోజున రాజైన అహష్వరోషు ఎస్తేరుతో మాట్లాడితే, ఈ రోజున సర్వశక్తి గల దేవుడు, ఆదిలో సూదియు మర్యాదయు లేనప్పుడు శూన్యముల నుంచి సృష్టించిన సృష్టికర్త, రాజులకు రాజు, ప్రభులు ప్రభువైన దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు, నీ మనవి ఏమిటి, నీకేం కావాలి? స్తోత్రం చెప్పాలి. సహజంగా చివరి రోజున దేవుడిచ్చిన ప్రశ్న, దేవుడు అడుగుతున్న ప్రశ్న, సహజంగా ఒక వ్యక్తి నీకేం కావాలి అని కోరుకున్నాడు అనుకోండి, మన కోరికలన్నీ పెద్ద చిక్కలాగా ఇస్తాం. కానీ ఆ తర్వాత ఆయన అంటాడు, ఇన్ని కోరికలు నేను తీర్చడం నా వల్ల కాదు, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ యూ, ఫర్ మీ. నాకు ఈ కోరిక చూడు తీయటం నాకు చాలా కష్టం అంటే, అనుకున్న దానికంటే పిల్లలు ఎక్కువ కోరికలతో కోరితే ఏ మనిషిగా సాధ్యమవుతుంది? సాధ్యం కాదు. కానీ దేవుడు అంటున్నాడు, ఈ ఉపవాస కూటాల్లో ఏమేమి కోరుకుంటున్నారో మీ కోరికలన్నీ నా దేవుడు సిద్ధింపజేయబోతున్నాడు. ఆలోచన యావత్తును దేవుడు సఫలం చేయబోతున్నాడు. పిల్లారా, అందుచేత నేను ఈ వాక్యం చదవగానే మీరేమనుకున్నారంటే, మన పాస్టర్ గారు చాలాసార్లు చెప్పేశారు, మరలా వచ్చి చెప్తున్నాడు ఎస్తేరు కోసమని. ఎస్తేరు నాకు తెలుసు అన్నవాళ్ళు చేయొద్దండి. బైబిల్లో ఉన్న ఎస్తేరు గారండి, నాకు తెలుసు అన్నవాళ్ళు చేయొద్దండి. చాలా మందికి తెలియనట్టే అమాయకు మొక్క వేసుకుని ఆయనకు చూస్తున్నారు. ఎందుకు చెప్పడం లేదంటే, తెలుసు అన్న తర్వాత ఊరుకుంటావా? నీకెప్పుడు తెలుసు, ఎలా తెలుసు, ఎక్కడ తెలుసు అంటే, ఇన్ని అడ్డమని ప్రశ్నలకు సమాధానం చెప్పడం అంత అవసరమా అన్నట్టుగా ఎలాగ మొదలెట్టాడు.
ఆడే చెప్పాడు తల్లి అన్నాడు. అందరూ స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. గమనించాలి ప్రియులారా, ఎస్తేరు అనేటువంటి ఆమె మనకు తెలుసు. ఆమెకు అమ్మ నాన్న ఉన్నారా? లేకపోతే ఎలా పుడుతుంది? మీరందరూ నా వైపు చూడాలి. అమ్మ నాన్న ఉన్నారా? చెప్పండి అమ్మా. ఉన్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆమెకి లేరు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె ఒక అనాథగానే పెరిగింది. అనాథగా పెరిగిన ఆమె జీవితంలో అద్భుతమైన మలుపు జరిగింది. ఆ మలుపు జరగగానే ఆమె జీవితమే అనూహ్యంగా విప్లవాత్మకంగా మార్చబడి ఆ దేశానికి మహారాణి కాగలిగింది. కొడితే పరిపూర్ణంగా కొట్టండి. సావు సపోర్ట్ కొట్టబాకండి, కొంచెం గట్టిగా కొట్టాలి సపోర్ట్లో. అయితే ఈ రోజున రాణి అయిన ఎస్తేరు దేశానికి మహారాణి అయిన తర్వాత తన జీవితంలో అద్భుతమైన మార్పు కలిగింది. మీరే చెప్తున్నారు. ఇంతకీ ఆమె మహారాణి కాగలడానికి గల కారణాలేంటి? అది చెప్పనా? తన జీవితంలో అనుకున్నవి సాధించిన తర్వాత వాళ్ళందరూ కలిసి ఒక పండుగ ఏర్పాటు చేసుకున్నారు. చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. ఆ పండుగ పేరు పూరేళ్ళు కాదండి, పూరీలు కాదండి, పూరీము. చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. దయచేసి ఆ వాక్యుడు విందాం. ఎస్తేరు గ్రంథములో వాక్యాన్ని ఒకసారి గమనిస్తున్నప్పుడు చాలా స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దయచేసి 9వ అధ్యాయములో 31వ వచనం చూడండి ఒకసారి. మానేసేవమ్మా, ఓకెడతానేనా? రోజు ఒకటి గొంతుకి ఇలా అయిపోయింది. సరే, పంతొమ్మిదో వాక్యం చదువు తల్లి. దేవునికి మహిమ కలుగును గాక. అందరు గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. 8వ అధ్యాయం 17వ వాక్యం చదువు తల్లి. సొట్టాలు ఇప్పుడు వచ్చారమ్మా. ఆగమ్మా, చదవని. అందరూ చెప్పండి. అతి శుభదినమని విందు చేసుకొనిరి. అందరూ చెప్పండి. అతి శుభదినమని విందు చేసుకొనిరి. ఇంతకీ అది ఏ పండగ? చెప్పాలి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పాలి. ఇప్పుడు నేను చెప్పే మాటలకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఎస్తేరు రాణి అవ్వటానికి ఆమెలో ఉన్న క్వాలిఫికేషన్స్ ఏంటి అది చెప్పనా? లేదయ్యా, రాణి అయిన తర్వాత యూదులందరూ కలిసి ఒక అద్భుతమైనటువంటి శుభదినంగా ఆ రోజున పెద్ద పండుగ చేసుకున్నారు. ఆ పండుగ పేరు చెప్పాలి. పూరీలు కాదు,
కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఈ రెండిటిలో ఏది కావాలని కోరుకుంటున్నారు మీరు? ఏది చెప్పమంటారు? మీరు అలాగే నీరసంగా చూస్తుంటే ఏమీ కోరినా మాకేం అవసరం లేదు, కానీ సమయం సమీపించింది కనుక తొందరలో ముగిస్తే బాగుంటుందని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇంతకీ ఈ రోజున దేవుడు మనకిస్తున్న శ్రేష్టమైన సందేశంలో ఆయన ప్రశ్న ఏంటి? నీకేమి కావలెను, నీ మనవి ఏమిటి? ఒక అనామకురాలు రాణి కావడానికి 7 కారణాలు ఎస్తేరు గ్రంథములు ఉన్నాయి. ఆ 7 కారణాలు చెప్పనా? లేదయ్యా, ఆ 7 కారణాలు ఏంటో మేము బాగా తెలుసు, అందరు చెప్పేశారు. ఎస్తేరు మహారాణి అయిన తర్వాత ప్రజలందరూ కలిసి, యూదులందరూ కలిసి ఏటేటా శుభాలు తెలియజేస్తూ శుభదినమని చెప్పి విందు చేసుకున్నారు. ఆ విందు చేసుకున్న పండగ పేరే పూరీము. పూరీము పండగకి చేసుకోవడానికి కారణాలు ఏంటయ్యా? అది చెప్పనా? అర్థం అవట్లేదా? 2 చెప్పాలంటే మరి సాయంత్రం 6 అవుతుంది. సాంబార్ చల్లారిపోతుంది. స్తోత్రం చెప్పాలి, గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని జనాంగమా, ఈ పగటి కాలంలో దేవుడు మనకిస్తున్న సందేశం ప్రత్యేకంగా, వ్యక్తిగతంగా నీకోసం దేవుడు ఇస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, నేను కూచిపూడి దగ్గర ఓ చిన్న పల్లెటూరు వెళ్ళాను. అక్కడ అన్యుల్లోంచి రక్షించబడిన ఒక ఆయన పరిచర్య చేస్తున్నాడు. 15 సంవత్సరాలుగా పరిచర్య చేస్తూ ఆయన ఏర్పాటు చేస్తున్న సభలకు పూరీము పండుగలు అని పెట్టాడు. ఏంటండి, ఎందుకో తెలియదు. 14 సంవత్సరాలు పెట్టేశాడు. 15వ సంవత్సరం వెళ్ళాను. ఆ పాస్టర్ని అడిగాను, అయ్యా పూరీము పండుగలు అని పెట్టారే, ఇంతకీ పూరీము పండుగలు ఏంటో తెలుసా అని అడిగా. ఆయన అన్నాడు, తెలీదయ్యా. ఆ మాట అంటే నాకు చాలా ఇష్టం, ఆ మాట చాలా ఇష్టం. మరి 15 సంవత్సరాలుగా అత్యధిక మహారథులు, యోధానియతులు, మఠాధిపతులు, పీఠాధిపతులు అందరూ వస్తున్నారు, ఎవరు దాన్ని టచ్ చేయలేదంటే ఆయన అన్నాడు, దాని సంగతే తెలియదు అన్నారయ్యా. మరి నీకేం తెలిసింది? నాకు తెలియదు, పెట్టేశాను అంతే. ఏ పండుగలు చెప్పాలి గట్టిగా? పూరీము పండుగని చెప్పి పెట్టారు. మరి మనకేం పండుగ? మందేం పండుగ? చెప్పాలి గట్టిగా. ఏ పండుగ వచ్చినా పరిపూర్ణంగా తినేసి ఆచరించేది పండుగ. ఈ 3 రోజులు తినకుండా ఆచరించేది నిజమైన పండుగ. ఆమేన్ చెప్పాలి గట్టిగా, ఆమేన్ చెప్పాలి గట్టిగా. పండుగ చేస్తున్న తర్వాత వారికి మిగిలేది దండగ. పండుగ తర్వాత మన జీవితంలో జరిగేది ఆశీర్వాదము. అందుచేత ఎస్తేరు గురించిన సంగతులు చాలా తెలుసు. ఎస్తేరు తన జీవితంలో ఏమేమి చేస్తుందో, ఎలాంటి ప్రేరణ కలిగి ఉందో తెలుసు. కానీ ఎస్తేరు రాణిన తర్వాత వాళ్ళందరి ఎదుట ఇప్పటికీ కూడా యూదులందరూ కూడా ఆచరిస్తున్న ఒక శ్రేష్టమైన పండుగ ఉందంటే ఆ పండుగ పేరు పూరీము పండుగ. చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పాలి. ఈ ఉపవాస పండుగలకి, పూరీము పండుగలకి ఏమైనా అవినాభావ సంబంధం ఉందో అంటే ఉంది. పూరీము పండుగ ఎప్పుడు చేశారంటే, అనుకున్నది సాధించిన తర్వాత ఉపవాసము ద్వారా వారి జీవితాల్లో మేలు పొందిన తర్వాత ఆ సంగతిని ప్రజలందరికీ తెలియచేయటానికి ఆ పండుగను నేటి వరకు జరిగిస్తూనే ఉన్నారు. పరిశుద్ధ గ్రంథములో ఎక్కడ ఆ పూరీము పండుగనే సంగతి ఎక్కడ తెలియదు, ఎక్కడ వ్రాయబడలేదు. ఈ ఒక్క చోట మాత్రమే వ్రాయబడింది. కనుక ఈ రోజున దేవాది దేవుడు మనతో చెప్పే మాట ఏంటి తెలుసండి? పూరీము పండుగ ఆచరిస్తున్న వారి జీవితంలో ఏమైనా కలిగిందంటే, ప్రియులారా, పూరీము పండుగ ద్వారా కలిగే లాభాల గురించి ఆలోచన చేస్తే
ఈ రోజున మనందరి జీవితాలు ఓ చక్కని సందేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకై పొందుపరిచి ఉన్నాడు. ఆమేన్ చెప్పాలి గట్టిగా, ఆమేన్ చెప్పాలి గట్టిగా. అంటే ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు, అనుకున్నవి దేవుడు సాధించడు చేశాడు. కారణం ఏంటంటే పిల్లారా, శూషణ కోటలో ఎస్తేరు యూదులందరూ కూడా 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించిన తర్వాత ఉపవాసానికి తగిన ప్రతిఫలం దేవుడు వారి జీవితంలో అనుగ్రహించాడు. హల్లెలూయా. అందుకంట ఉపవాసముతో ప్రార్థించగా కీడులన్నీ తొలగిపోవును. ఉపవాసముతో ప్రార్థించగా కీడులన్నీ తొలగిపోవును. కొట్లు ధాన్యముతో నింపును, క్రొత్త పానము త్రాగించును. కొట్లు ధాన్యముతో నింపును, క్రొత్త పానము త్రాగించును. ప్రార్థన యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ. ప్రార్థన యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ. ప్రార్థన యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. ఈ 2 చెప్పడానికి సమయం చాలదు కనుక ప్రియులారా, రానేటువంటి ఎస్తేరు మొత్తం మీద ప్రార్థన ద్వారా దేవుడు వారి ప్రార్థన ఆలకించి ఈనాటికి యూదులందరూ కూడా సంతోషంతో దేవుని ఆరాధిస్తున్నారు. నా దేవుడు చెప్తున్నాడు, ఈ ఉపవాస కూటాల తర్వాత నీ జీవితంలో ఏదో ఒక అద్భుతం నా దేవుడు జరిగించబోతున్నాడు. దిండిలో మా ప్రాంతంలో కృష్ణా జిల్లా నుంచి డైరెక్ట్గా తూర్పుగోదావరి వెళ్ళా. అప్పటికి కేవలం 7 మాత్రమే విశ్వాసులు ఉండేవారు. ఈ రోజున దేవుని మహాకృప చేత 300 కంటే మించిన ప్రజలు దేవుడు మాకిచ్చాడు. ఓ చిన్న మందిరం కట్టుకున్నాం. ఇప్పటికి కోటి రూపాయలైంది. ఇంకా పని జరుగుతూ ఉంది. మేము కూడా ప్రతి సంవత్సరం బ్రాంచ్ సంఘాలను కలిసి 500 మంది కంటే ఎక్కువ మంది 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాము. ఎలాంటి ఉపవాసం అంటే పిల్లారా, కనీసం ఉమ్మి కూడా మింగకుండా కఠోరమైన ఉపవాసాలు చేస్తాం. ఆ ఉపవాసాలు తరువాత దేవుడు కార్యాలు జరిగించడానికి 7 సంవత్సరాల వయసు మొదలుకొని 80 సంవత్సరాల వృద్ధుల వరకు 3 రోజులు కూడా పచ్చి మంచులు దాక్కుండా ఉపవాసం ఉంటాం. చివరికి నాతో సహా చివరి రోజున బాప్తిస్మముల తర్వాత, పాదశుద్ధి తర్వాత, సంస్కార పారాధన తర్వాత 3 దినాలు ఉపవాసాలున్న వారికి నిమ్మరసమిచ్చి దీక్షను విరమింపజేస్తాం. అది మాకున్న అలవాటు. అయితే చాలామంది చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ఉపవాసాలు తర్వాత వారు ఎందుకోసం ఉపవాసం ఉన్నారో వారి మనవులన్నీ దేవుడు ఆలకించి అద్భుతంగా నా దేవుడు వారికి సహాయం చేస్తున్నాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. మనము చదువుకున్న వాక్య భాగంలో కూడా ప్రియులారా, రాణి ఎస్తేరుతో దేవుడు మాట్లాడుతున్న మాట రాజుగారు చెప్తున్నారు. రాణి ఎస్తేరు, నీ మనమేంటి, నీ హృదయంలోని ఆలోచన ఏంటి ఆలోచన చేస్తున్నప్పుడు పరిశుద్ధ గ్రంథములో సర్వశక్తుల దేవుడు చాలా పర్యాయాలు తన ప్రజలతో అడిగిన మాట ఆలోచన చేస్తున్నప్పుడు ఒక రోజున దేవుడు ఒక వ్యక్తికి ప్రత్యక్షమయ్యాడు. ఆ వ్యక్తి అనేక దినాలుగా ప్రార్థిస్తున్నాడు. ప్రార్థించిన తర్వాత ప్రత్యక్షమై ఆయన అంటాడు, నీకేం కావాలి, వాట్ డూ యూ వాంట్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ. ఏం కావాలంటే
ప్రియులారా, ఆయన అంటాడు, ఆస్తి కానీ, అంతస్తు కానీ, హోదా కానీ, డిగ్రీ కానీ, పలుకుబడి కానీ, చదువు కానీ, పదవి కానీ ఏమీ కోరలా. ఆయన అన్నాడు, నాకు జ్ఞానం కావాలని కోరుకున్నాడు. దేవుడు అన్నాడు, నీవు జ్ఞానం మాత్రమేగా, నేను అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగిస్తాను గనుక జ్ఞానముతో పాటు సకల సంపదలు ఆ వ్యక్తికి దేవుడు ఇచ్చాడు. ఆయన పేరే సొలొమోను గారు. ఏం కావాలని కోరుకున్నది దేవుడు? అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికంగా ఇచ్చాడు. మరో పర్యాయం త్రోవ పక్కన కూర్చున్న భిక్షగాడు అడుక్కుంటున్నాడు. యేసుప్రభు దగ్గరకు వచ్చి అంటున్నాడు, వాట్ డూ యూ వాంట్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? ఏం కావాలి నీకంటే? ఆయన అంటాడయ్యా, నా జీవితంలో ఏ ఆశ లేదయ్యా, నిన్ను చూడాలని ఆశ. స్తోత్రం చెప్పాలి. నిన్ను చూడాలని, నిన్ను చేరాలని మనసారా నామది కోరేనే, ప్రియమార నామది కోరేనే. ప్రియుడా యేసయ్యా, నిన్ను చూడాలని, ప్రియుడా యేసయ్యా, నిన్ను చేరాలని, ప్రియుడా యేసయ్యా, పాడతాం. ప్రియుడా యేసయ్యా, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, మనసారా నామది కోరే, మనసారా నామది కోరే. ప్రియుడా యేసయ్యా, నిన్ను చూడాలని, ప్రియుడా యేసయ్యా, నిన్ను చేరాలని. అందరూ సరిగట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. భక్తులందరూ అడిగిన దానికంటే, నా దేవుడు ఊహించిన కంటే అత్యధికంగా దయచేసిన దేవుడు మనమందరము ప్రార్థించిన ప్రార్థన ఆలకించాడు. నిశ్చయముగా మన ముందు కొన్న కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా, స్తోత్రం చెప్పాలి గట్టిగా. దాని యొక్క పర్యవసానాన్ని పిల్లలు మనం అనుభవించబోతున్నాం. వాళ్ళందరూ అనుభవించారు. అనుభవించిన తర్వాత ఆఖరి రోజున పండగ చేసుకున్నారు. ఏం పండగ అది? కొంచెం గట్టిగా చెప్పండి. ఈ పండుగ కోసం ఎప్పుడైనా విన్నారా? పోని పూరీలు చేసుకుని తిన్నారా? 3 సార్లు తిన్నారు. పూరీము పండగ తెలియదు కానీ పూరీలు తింట మాత్రం తెలుసు. ప్రియులారా, వాళ్ళందరూ ఆ దినమున నిశ్చయించుకొని, ఎన్ని సంస్థానాలవి? 127 దేశాలు. ఆ దేశాలకే సహస్రాధిపతిగా ఉన్న ఆ కాలంలో ఈ పూరిము పండుగ అనేటువంటిది మొర్దెకై ద్వారా ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి అన్ని ప్రాంతాలకు చెప్పారు. దేవుడు మన మొర విన్నాడు, మన కష్టం చూశాడు. అందుచేత ప్రతి వారు ఈ పండుగలో పాలు పొందాలి. ఆమె చెప్పాలి గట్టిగా. ఒకసారి ఆలోచన చేస్తే ఏం జరిగిందో మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. 8వ అధ్యాయంలో 17వ వాక్యం చూడండి, 16వ వాక్యం చూడండి ఒకసారి, 16వ వాక్యం చూడండి ఒకసారి. నా ఇంక చూద్దాం నేను అనుకున్నానమ్మా, చూడట్లేదు. అటు తిరిగేసే వేగంగా స్తోత్రం చెప్పాలి, గట్టిగా స్తోత్రం చెప్పాలి. 8వ అధ్యాయములో 21వ వాక్యం చూస్తే మరింత క్లియర్గా అర్థమవుతుంది. చదవండి, చదువు తల్లి. 9వ అధ్యాయము 21వ వచనం.
దేవునికి మహిమ కలుగును గాక. అందరు నా వైపు చూడాలి. ఈ పూరీము పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొదటి మాట బాధలోనున్న వారికి నెమ్మది కలిగింది. మొదటి మాట ఏంటి చెప్పండి? రెండవది, దుఃఖములో ఉన్న వారికి సంతోషం కలిగింది. మూడవది, మూల్గుచున్న వారికి శుభం కలిగింది. ఆ మూడు చెప్పండి. ఆనాడు వారు అనుభవించిన బాధలు గాని, దుఃఖము గాని, మూల్గులు గాని నాకు లేదయ్యా అన్నవాళ్ళు చెయ్యొద్దండి. ఏంటంటే చూద్దరేంటి, ప్రతి వారికి ఏదో ఒక చెప్పలమ్మా, ఏదో ఒక బాధ, ప్రతి వారికి ఏదో ఒక దుఃఖం, ప్రతి వారికి ఏదో ఒక మూల్గంటే చాలా మంది మూల్గంటే అది కాదు, అటు నిశ్శబ్దంగా ఉండలేరు, అలాగని గట్టిగా అరవలేరు. నిశ్శబ్దంగా ఉండలేక గట్టిగా అరవలేక ఉండిందని ఏమంటారు? ఏ నాడైనా మనం మూలిగామా? ఎందుకు మోగలేదు? కరోనా వచ్చినప్పుడు, 103 జ్వరం వచ్చినప్పుడు, ప్రియులారా, అనుకోకుండానే మనలో నుంచి మూలుగు వస్తుంది, మనలో నుంచి బాధ వస్తుంది. నా ప్రియ దేవుని సంగమా, ఈ ఉపవాస గుట్టాల తర్వాత నా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ప్రతి వారి జీవితంలో ఏం కలుగుతుంది చెప్పండి? నెంబర్ 1, మొట్టమొదటిగా బాధలో నుంచి నెమ్మది. అనడ గట్టిగా చెప్పాలి, గట్టిగా. రెండవది, దుఃఖములో నుంచి సంతోషం. చెప్పండి గట్టిగా మాట. మూడవది, మూల్గులు ఉన్నవారికి శుభం. ఆమేన్, ఆమేన్. అంటే ఈ ఉపవాస ప్రార్థన ద్వారా వారి జీవితాల్లో అనుభవించిన శ్రేష్టమైన సంగతులను బట్టి ఆ రోజున ప్రియులారా వాళ్ళందరికీ కూడా శుభాలు తెలియచేసుకుంటూ, అందరికీ పండగ చేసుకుంటూ విందు చేసుకున్నారు. దేనికోసం? దేవుడు వారి పక్షంగా చేసిన మేలును బట్టి. అదే దేవుడు ఈ 2024వ సంవత్సరంలో నీ పక్షంగా నా దేవుడు జరిగించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుచేతనే ఆఖరి రోజున మా కుమారుడు హంప్లీ అన్నాడు, డాడీ మీరు చివరి రోజు రావాలని, మిగిలిన రోజులు రావాలన్నారు. అవకాశం లేదంటే, అవకాశం లేకపోయినా మేమిద్దరు ఒక సర్దుబాటు చేసుకుంటాం, కానీ ముగింపు కూటములో మీరుండాలి. ఎందుకంటే ముగింపు కాస్త బిగింపు ఉండాలి. ముగింపు ఎలా ఉండాలమ్మా? బిగింపు ఉండాలి. అంటే 3 రోజులు చేసిన ఉపవాసం ఒక వ్యక్తి ఇదే. ఈ రోజున సర్వశక్తి గల దేవుడు మనము చేసిన ఉపవాసానికి ప్రతిఫలం ఇచ్చిన దేవుడు ఆయన. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అందుచేత ఆ పండుగ పేరు ఏం పేరు చెప్పండి? చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. ఒక మాటలో చెప్పాలంటే దాని యొక్క అర్థం ఏంటంటే, దాని పేరు ముందుకున్న దాని పేరు ఏంటంటే ఊరు అన్నారు. ఊరు అనేటువంటి మాటకు, ఊరు అనే మాటకు చీట్లు వేయటం అనర్థం. అంటే లాటరీ వేసి ఎవరికి తగులుతుందో అని చెప్పి చీట్లు వేసుకుంటే మొత్తం మీద ఇశ్రాయేలు దేవుడు యెహోవా వారి పక్షాన కార్యము చేశాడు గనుక యూదులందరి పక్షాన దేవుడు తన కార్యాలు జరిగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. వేగవంతంగా సమయం వెళుతుంది కనుక, అవకాశం లేదు కనుక పిల్లారా కొన్ని మాటలు త్వరగా చెప్పడానికి ఆశిస్తున్నాను. మొత్తం మీద ఆ పండుగ ద్వారా వారు పొందుకున్నవి 3 వారి జీవితంలో శాశ్వతంగా అనుభవించినవి మనం చదువుకున్నాం కదా. 8వ అధ్యాయంలో దయచేసి 16వ వాక్యం మనం చదువు తల్లి. మరియు యూదులకు క్షేమమును, ఆనందమును, సంతుష్టియు,
ఘనతయు కలిగిను. చేతులెత్తి స్తోత్రం చెప్పాలి. కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పాలి. మరి కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఈ ఉపవాస కూటాల తర్వాత వాళ్ళ జీవితాల్లో వాళ్ళు అనుభవించిన 4 కార్యాలు ఏంటంటే, మొదటి కార్యం చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. ఈ ఉపవాస కూటాల ద్వారా ఈ పండుగ ఆచరిస్తున్న వారి జీవితాల్లో అనుభవించిన మొదటి లాభం క్షేమం. చెప్పండి గట్టిగా. క్షేమము అంటే అర్థం ఏంటండి? క్షేమము అనే మాటకు సుఖంగా ఉన్నాం. ఇది వరకు ఉత్తరాలు రాసేటప్పుడు మేమంతా ఇచ్చట నీవు అక్కడ మాకంటే మరింత క్షేమం ఉండవని దేవుని కోరి ప్రార్థించుతున్నామని ముందు క్షేమ సమాచారాత రెండో లైన్లో ముఖ్యంగా వ్రాయింది ఏమనగా, మొన్న ఈ మధ్య గుండె ఆపరేషన్ చేసుకున్నాను. మరి ముందు క్షేమం ఉన్నావు కదరా, ముందే గనక నా గుండె ఆపరేషన్ అయిందన్నాడికి చదివిన ఆమె గుండె ఆగిపోతుంది. అందుకని క్షేమంగా ఉన్నా లేకపోయినా క్షేమ సమాచారం ఉభయ కుశలో పరి మొదటి మాట వినాలి. అంటే ఉపవాస కూడిక ద్వారా మన కుటుంబాలకు దేవుడు ఏం కలిగిస్తున్నాడు? కొంచెం గట్టిగా చెప్పాలి, కొంచెం గట్టిగా చెప్పాలి. ఎవరు క్షేమంగా ఉంటారు? క్షేమంగా ఉండాలంటే ఏం చేయాలి అనే మాటలు ఆలోచన చేస్తున్నప్పుడు ప్రియులారా, ఈ మాట చాలా స్పష్టంగా వ్రాయబడిన మాట మనం చూస్తున్నాము. చూడొకసారి దయచేసి ప్రసంగి గ్రంథంలో 8వ అధ్యాయములో 12వ వాక్యం చూడొకసారి. పాపాత్మలు 100 మారు దుష్కార్యములు చేసినను దీర్ఘాయుష్మంతుడైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా ఉందరు. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఎవరు క్షేమంగా ఉంటారు? ఆయనకు భయపడాలి, ఆయన సన్నిధికి భయపడాలి, ఆయనకు భయపడాలి. భయపడమందరూ దేవుడు ఏం చేస్తాడు? క్షేమమును దేవుడు కలిగిస్తాడు. ఈ రోజున మనకు క్షేమము లేకపోవటకు కారణం ఏంటి? మనలో దైవ భయం బుద్ధిగా లేదు, దైవ భయం లేదు. అందుకే కష్టాలు, అందుకే కలవరం, అందుకే కన్నీళ్లు, అందుకే రోగాలు, అందుకే సమస్యలు, అందుకే వేదనలు, అందుకే ప్రియులార మానసిక ఒత్తిళ్లు. వీటన్ని కారణం ఏంటంటే క్షేమంగా ఉండలేకపోతున్నాం. కారణం ఏంటి తెలుసండి? మనం ఆయనకు భయపడలేకపోతున్నాం. ఈ ఉపవాస కొట్టాల తర్వాత నీ జీవితంలో క్షేమంగా ఉండాలంటే ఆయనకు భయపడాలి, ఆయన సన్నిధికి భయపడాలి. స్తోత్రం చెప్పాలి, స్తోత్రం చెప్పాలి గట్టిగా, స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఆ రీతిగా ఉంటే క్షేమంగా ఉంటారు. ఇప్పుడు చెప్పండి, యూదులందరికీ క్షేమం కలిగించంటే వాళ్ళందరూ ఎవరి భయం వల్ల ఉన్నారు? దేవుని భయం. ఒక్క మాటలో చెప్పాలంటే వారు దేనికి తల వంచే వాళ్ళు కాదు యూదులు. నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు యూదులందరినీ చూస్తున్నప్పుడు వారికున్న నిష్ఠ, వారికున్న నియమం, వారికున్న భక్తి ఎంత గొప్పదంటే ప్రియులారా, వారు దేవునికి తప్ప మరి దేనికి చెప్పరేటండి, భయపడరు. యూదులంటే వాళ్ళ జీవితంలో రోషం మిగిలిన వాళ్ళు. అంటే మనం కూడా ఎలా ఉండాలి? చెప్పాలి గట్టిగా. మనకి ఉంది రోషం, దేవుడి కోసం రోషం కాదు. మన మీదకి ఎవరైనా మన మీదకి దెబ్బలాడకొస్తుంటే వెంటనే రోషం ఉప్పొంగిపోయి కచ్చా బిగించి రాయే నా కచ్చమించేద్దాం అంటే లోకములో ఉన్న దానికోసం రోషం కాదు, ఆయన కొరకు రోషంగా బ్రతికిన వాడి యూదుడనబడేవాడు. స్తోత్రం చెప్పాలి. అసలు మొర్దెకై మీద హామానుకు ఎందుకొంత కక్ష? మొర్దెకై రాజునకు తప్ప మరెవడికి భయపడేది లేదు, తల వంచేది లేదు, తల దించేది లేదు, తనకు వంగి వంగి నమస్కారం పెట్టట్లేదని అతని మీద ఉక్కు
ఉక్రోషముతో రాజ్యశాసనాన్ని రాయించి యూదులందరినీ కూడా చెడగొట్టాలి, పడగొట్టాలి, లేకుండా చేయలేకున్నాడు. అయినా సరే మొర్దెకై దేనికి కూడా తల వంచినవాడు. ఎందుకంటే నీ దేవుడు యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు పైన క్రింద భూమి కిందున్న దేని రూపాన్నైనా నీవు చేసుకోవడానికి వెళ్ళలేదు. హల్లెలూయా. తమ దేవునికి మాత్రమే భయపడేవాళ్ళు యూదులు. ఆమేన్ చెప్పాలి గట్టిగా, ఆమేన్ చెప్పాలి గట్టిగా. పిల్లారా, మరొక సంఘటనలో నలుగురున్నారు. ఎవరు వస్తున్న నలుగురున్నారు? పిల్లారా, రాజు సింహాసనం వేసుకుని ఉన్నాడు. నలుగురు కూడా అలా గడగడ వణికిపోతున్నారు. వారి మధ్యలోనే వారి కళ్ళెదరకుండా మండుచున్న వేడిమి గల అగ్ని. మనమైతే ఏం చేద్దాం? బతుకుంటే బలుసాకి తిని బతకొచ్చు. ఒక్కసారి దండం పెడితే ఏం పోయిందనుకుంటాం? వాళ్ళు అన్నారు, రాజా, ఇందుని గురించిన మీకు ప్రత్యేకమైన చింత మాకు లేదు. మేము సేవించే దేవుడు, మేము ఆరాధించే దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో నుంచి మమ్మల్ని తప్పించి రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ తప్పించకపోయినా మేము దేవునికి భయపడతాం. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. వారి జీవితాల్లో పూరీము పండుగ ద్వారా వారి జీవితాల్లో పొందిన మొదటి మేలని చెప్పాలి గట్టిగా. ఈరోజు మొదలుకొని కృపాక్షేమములే మన వెంట వచ్చునుగాక. ఆయన మాట వింటే క్షేమం, ఆయనకు భయపడితే క్షేమం, ఆయన మందిరానికి వస్తే క్షేమం. పిల్లారా, ఇక మొదలుకొని ఎన్నటికీ కూడా క్షేమాభివృద్ధి మన జీవితాల్లో పొందుకునే ఉందముగాక. హల్లెలూయా, హల్లెలూయా. అది మాత్రమే కాదు, యోబు గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, దయచేసి యోబు గ్రంథంలో 36వ అధ్యాయములో 11వ వాక్యం చూస్తే, వారు ఆలకించి ఆయనను సేవించినలా తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఎవరికి క్షేమం? ఆయనకు భయపడే వారి క్షేమం. ఎవరి క్షేమం? ఆయన మాట వినేవారి క్షేమం. 102వ కీర్తనలో వ్రాయబడిన మాట ఏంటి? పిల్లారా, ఇశ్రాయేలు 102వ కీర్తనలో 5వ వాక్యం మనం చూస్తే, యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుతారు, నీ నగరంలో క్షేమం ఉంటుంది అని చెప్పి, అంటే యెరూషలేము అనగా దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు, దేవుని మందిరాన్ని ప్రేమించేవాళ్ళు ఎప్పుడు వాళ్ళు సురక్షితంగా ఉంటారు. స్తోత్రం చెప్పాలి. క్షేమంగా ఉండాలని ఏం చేయాలి? నెంబర్ 1, ఆయనకు భయపడాలి. నెంబర్ 2, ఆయన మాట వినాలి. నెంబర్ 3, ఆయన మందిరమును ప్రేమించాలి. ఆమేన్. భక్తుడు అంటాడు, నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం కోల్పోయినావని నాకు చప్పట్లు గుర్తుపడదాం. కోల్పోయినావని నాకు బాధలన్నీ బ్రతికించుటకును, నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండలేనయ్యా, నే బ్రతకలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతకలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకలేనయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ సరిగట్టిగా స్తోత్రం చెప్పాలి. పూరీము పండుగ ద్వారా పిల్లలు యూదులందరూ కలిగిన ఆశీర్వాదాల్లో మొదటిది చెప్పాలి గట్టిగా, ప్రాస్పరస్ అండ్ ప్రాస్పరిటీ. ఈ ఉపవాస కూట్ల తర్వాత యూదులందరికీ కలిగిన క్షేమం నీకు, నీ కుటుంబానికి, నీ విద్యకు, నీ ఉద్యోగానికి, నీ వ్యాపారానికి క్షేమముగా ఉండి నడిపించునుగాక. అందరూ సరిగట్టిగా స్తోత్రం చెప్పాలి.
అవన్నీ చెప్పడానికి సమయం కాదు. రెండో మాట జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. పూరిమ పండుగ ద్వారా వారి జీవితంలో పొందుకున్న రెండవ లాభం ఏదైనా ఉంది అంటే పరిశుద్ధ గ్రంథంలో చదువుతున్న మాట ఏంటంటే, రెండవది వారి జీవితాల్లో ఆనందం. చెప్పండి గట్టిగా. ఇంగ్లీష్లో గ్లాడ్నెస్ అని రాయబడింది. చాలామందికి పేరు ఆనందరావు కానీ ఏముండదు. పేరు సంతోషమ్మ, అందరితో దెబ్బలాటే. పేరు మాత్రం సమాధానం, ఎవరితో ఐక్యత. పేరుకున్నంత విలువ జీవితంలో వారి జీవితాల్లో పిల్లారా లేకపోవటం చాలా దయనీయమైన పరిస్థితి. నా దేవుడు చెప్తున్నాడు, వాళ్ళ జీవితాలు కలిగింది ఆనందమును దేవుడు కలిగించాడు. దుఃఖమునకు ప్రతిగా భూదండమును కలిగించిన దేవుడు. పిల్లారా, నీ దుఃఖాన్ని ఫలితంగా నా దేవుడు మీ జీవితాల్లో ఆనందమును దేవుడు కలిగించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. లోకములో ఉన్నంత కాలం ఆనందంగా ఉండాలి. లోకయాత్ర ముగించిన తర్వాత కూడా నిత్యము ఆయన సముఖములో నిత్యానందం, మోక్షానందం, భాగ్యానందములాగా ఆనందముతో ఉండాలి. ఆనందం మన జీవితాలకు ఎలా ఉండాలంటే ఏం చెయ్యాలో ఒకసారి గమనిస్తే పిల్లారా, దయచేసి 97వ సంకీర్తనలో 11వ వాక్యం చూడండి ఒకసారి. రైట్. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. ఆమె చెప్పండి గట్టిగా, ఆమె చెప్పనగా. వెలుగు ఎవరి కోసం? చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. నీతిమంతుల కొరకు వెలుగు, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి. అంటే ఆనందంగా ఉండాలంటే మనలో ఏముండాలి? నీతి ఉండాలి, యథార్థత ఉండాలి. ఏముండాలి? చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. నాలో నీతి ఉంది అన్నవాళ్ళు చేతులెత్తి స్తోత్రం చెప్పాలి. నాలో యథార్థత ఉంది అన్నవాళ్ళు చేతులెత్తి స్తోత్రం చెప్పాలి. నేను ఇలా బోధిస్తుంటే ఒక ఆయనయ్యా, యథార్థం 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 అంటున్నావు, యథార్థంగా బతికితే పదార్థం దొరకట్లా. ఎలా బతికితే? యథార్థంగా బతికితే చెప్పమ్మా. మా సంఘంలో కాముండేది, నిజంగా ఆమె కన్నీరు కారిస్తే, నిజంగా కృత్తులైతే వాళ్ళు ఆమె భక్తికి పరవశించి పడిపోతారు. అక్కడ అంత భక్తి కలది. ఆమె మోకరిస్తే కన్నీరు. పరిశుద్ధం పరిశుద్ధం పరిశుద్ధం, తోతలతోనూ భక్తులతో పడుతున్నా, కాలుతో ఫారు కత్తించుడ, నీటి మీద నడుచుడ, తుట్టపురిని తూడపురిని పేడపురు. ఆమె దుఃఖం చూస్తుంటే దేవుడికే మతిపోతుంది. ఆమెకెప్పుడు 6 గేదెలు పాలిస్తామండి. ఎన్ని గేదెలండి? కొంచెం గట్టిగా చెప్పాలి. 6 గేదెలు పాలిచ్చినప్పుడు ఎంతమందికైతే వతన అంటారా? ఇక్కడ వతన అంటారా, వాడకం అంటారా? వాడకం వేసేది. ఎన్ని గేదెలు ఉన్నప్పుడు? 6 గేదెలు ఉన్నప్పుడు ఎంతమందికి పాలు వాడకం వేసేదో 5 గేదెలు ఒట్టిపోయి ఒక్క గేదె ఇచ్చిన అంతమందికి వతన వేసేది. ఒక రోజున అన్యురాలు ఆమె వేసిన పాలు తీసుకొచ్చి డైరెక్ట్గా మా ఇంటికి వచ్చింది. ప్రార్థనకు రాదు. ఆమందయ్యా, మీ మరియమ్మ వేసిన పాలు మీరైతే ఏం చేస్తారు? పాలల్లో కాసినన్ని నీళ్ళు వాస్తవం ఒప్పేసుకున్నారు. మా మరియమ్మ అలా చేయలా, నీళ్లల్లోనే పాలు కలిపింది. అన్యురాలు వచ్చి అంటుందయ్యా, మరియమ్మ గుడిలో కార్చేది కన్నీరా, వేసిన పాలు కట్టికి నీళ్ళ. కార్చేది వేసిన పాలు ఏం చేయాలో అర్థం కాక
అమ్మ ఏం చేస్తాం, ఆమె ఖర్చుని కన్నీరంతా వాళ్ళలో కలిసిపోతుందండి. బ్రతికినంత కాలం యథార్థంగా బ్రతకాలి, నీతిగా బ్రతకాలి, మన దేవుని కొరకై రోషంగా బ్రతకాలి. చేతులతో గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నీతిమంతులు కలుగు ఆపదలు, కానీ దేవుడు ఏం చేస్తాడు? అన్నీ తెలిసిన వాక్యాలు. యథార్థవంతులకు దేవుడు ఏమిస్తున్నాడు? ఆనందమును దేవుడు ఇస్తున్నాడు. మన యథార్థత మన జీవితాల్లో మనకొకవేళ అది మనకు ప్రయోజనకరం కాకపోయినా మన పిల్లల 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 వరకు కూడా దాని ప్రతిఫలాన్ని పొందుతాం. దానికి నిదర్శనమే దైవజనుడు శాంబాబాయ్ గారు. ఒకసారి తప్ప రెండోసారి పెరగండి, ఒక్కసారి తప్ప రెండోసారి చెప్పరా హల్లెలూయా అనేటువంటిది. జీవించినంత కాలం ప్రియులారా, మాయ, మర్మం, కల్ల, కపటం, తక్కు, తమార, గజకర్ణ, గోకర్ణ, ఇంద్రజాల, మహేంద్రజాలం తెలదు. కన్నీళ్లతో పాతలు తెరిపేవారు ఈ రోజున వారి పిల్లల ద్వారా అద్భుతమైన దేవుని సేవ దేవుడు జరిగిస్తున్నాడు. అందరూ సరి గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, నీతిమంతులకు దేవుడు ఏం చేస్తున్నాడు? ఆనందమును, నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును దేవుడు విత్తేటట్టు చేస్తున్నాడు. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన నీతిమంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తుల వాడు, చెడుతనమును విసర్జించిన వాడు. ఆయన పేరు యోబు. అబ్రామ్, ఇస్సాక్ మన బంధువా, మన తోడోళ్ళా, మన బియ్యంకడా? గాఢనాలుగా చెప్పాలి గట్టిగా. అసలు మీ భర్తల్నే గారు అంటారా? నా భర్తను పిలిచినప్పుడల్లా నేను చాలా స్పష్టంగా, శుభకరంగా, ఆనందకరంగా యావండి అని పిలుస్తానయ్యా అన్న ఆడోళ్ళుంటే చేతులు ఎత్తండి. ఏమండి అని పిలవరా? మరి ఏమని పిలుతాడు? ఇదిగో అదేమన్నా దూడా కొట్టరాడా? మాటగా లాలింపు, కూరగా తాలింపు, బట్టగా జాడింపు, మనిషిగా పోడింపుడాలి. ఏ ఆడ మనిషి అయినా మగవాడిని ఏవండి అనండి. ప్రతి మగోడు సావిండిలో కరిగిపోతాడు. అలాను ఇదిగో నిన్నే నాకు అనిపిస్తుంది, ఏమైనా దూడా అతను కట్టుడా అనిపిస్తుంది. అలాగే ప్రతి పురుషుడు కూడా తన భార్యను ఏమని పిలవాలి? ఇదిగో నిన్నే చక్కగా పిలవాలి. బంగారం అని పిలవాలి, బంగారం పడదు. హనీ అని పిలవాలి. నైఫ్ లేక నీ జీవితం కూడబడి ఉంటుంది. మేడం అనండి, మేడం కేతుంది. స్తోత్రం చెప్పాలి. అలాగే బైబిల్లో ఉన్న భక్తుల పేర్లు ప్రస్తావించినప్పుడల్లా అందరినీ గారనాలి, ఒక్కడిని తప్పించి. ఆడి పేరే ఆయన కూడా సైతాన్ గారు. వెళ్తారా? వెళ్ళరా? రేపు వెళ్తారా? ఎల్లుండి వెళ్తారు? నేను ఇక్కడే ఉన్నాను అంటాను. గమనించలేరా? ఆయన పేరు యోబు గారు. యోబు గారు యథార్థవంతుడు, న్యాయవంతుడు, నీతిమంతుడు, దేవుని యందు భయభక్తుల వాడు, చెడుతనమును విసర్జించిన వాడు. అలాంటి వ్యక్తికి కష్టాలు వచ్చాయా? మాట్లాడేటండి. వచ్చాయి. అలాగే ఉండిపోయాయా? నీ కష్టాలు అలా ఉండిపోతాయా? తగిన కాలంలో మనము కోల్పోయిన దానికంటే రెట్టింపు దీవెన దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా. అందరూ సరి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేతనే ప్రియులారా, ఆనందం ఎవరికంటే ప్రియులారి ఇర్మియా అంటాడు, నీ మాట వింటేనే ఆనందమయ్యా. జెఫన్యా గ్రంథాలు అంటాడు, నీవు మా మధ్య ఉంటేనే మాకు ఆనందం. స్తోత్రం చెప్పాలి. చివరిగా ఆది అపోస్తుల అనుభవం మనం చూస్తే అపోస్తుల కార్యక్రమంలో మొదటి అధ్యాయములో 24వ వాక్యం చూడొకసారి. మొదటి అధ్యాయం 24వ వాక్యం. ఏంట్రా తల్లి?
ఒరే తల్లి, అంత స్పీడ్గా చదివితే నేను నీ అంత స్పీడ్గా రాగలనా? రాలేను. నాకంటే ముసలు వాళ్ళ స్పీడ్గా వస్తారా? రాలేరు. కొంచెం ఆలస్యమైతే మాత్రం నష్టం ఏంటి? జాగ్రత్తగా చదువు. చదువమ్మా. అంత ఉసూరు మంట చదివితే ఇప్పుడు చెప్పను నేను. చదవండి. మా పురుషులకి ఇంకా పూతాలైపోతున్న వాక్యం చదవాలనే పౌరుషం లేకుండా పోయింది. దేవుడు వారికి రోషమును కలిగించును గాక. వచ్చేసింది. చదవండి. చెప్పాలి గట్టిగా. ఎట్లా నీ ప్రార్థన చేసిరి అమ్మా, అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా బాబు. అపోస్తుల కార్యగ్రంథము 2వ అధ్యాయం 47 చదువునాను. 2వ అధ్యాయం 47వ వచనం. ఆనందముతోను నిష్కాపట్యమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొనుచు. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. వాళ్ళు ఏం చేస్తున్నారు? మారుమనసు పొందారు, బాప్తిసం పొందారు, ఆత్మను పొందారు, అభిషేకించబడ్డారు. అపోస్తల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచులందు, ప్రార్థన చేయటందు ఎడతెగ ఉన్నారు. అది మాత్రమే కాకుండా వారందరూ కూడా ప్రియులారా, దేవుని వాక్యం చెప్తున్న సత్యం ఏంటంటే, మరలా చదువు తల్లి. ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. ఆమేన్, ఆమేన్. ఆహారం ఎలా తింటున్నారు వాళ్ళు? ఆనందముతోను. అది ఆహారము తినేటప్పుడు ఎలా ఉండాలి? రెండవది ఏ ఆహారము? అదే లెక్క. ఆత్మీయ ఆహారాన్ని భుజించిన మనము ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియులారా, ప్రేమ విందు కంటే ముందు మరొక విందు ఉంది. ఆ వింది ఆత్మీయారులేమ్మా. దాని తర్వాత అది లెక్క. ఆ విందులో పాలు పొందుతున్న వారందరూ ఎలా ఉండాలి? ఆనందముతోను అనండి, నిష్కాపట్యమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. ఇప్పుడు బల్లారాధనకు వచ్చేటప్పటికి ఎలా ఉండాలి? రెండవది ఆనందముతో ఉన్నామన్న వాళ్ళు చేతులెత్తి స్తోత్రం చెప్పాలి. నిష్కాపట్యం అంటే కపటము లేకుండా ఉన్నవాళ్ళు చేతులెత్తి స్తోత్రం చెప్పాలి. రైట్, చాలా మంచోడు. మా సంఘములో సంస్కారపు ఆరాధన అనగానే వాళ్ళిద్దరూ అంతకుముందేమో ఈ మూల ఒకడు, ఆ మూల ఒకడు కూర్చుంటారు. ఈ మెత్తిన పాట ఆ పాడదాం, ఆ మెత్తిన పాట పాడదాం. వీళ్ళిద్దరూ తోడుకోవడం. మరలా నిజంగా సంస్కార ఆరాధనలో వాళ్ళని చూసిన కొత్తోళ్ళు పిల్లలు వాళ్ళని చూస్తే మతిపోయేటట్టు పాడతారండి. కాళ్ళు పాలుకారు దేహము పైన కొరడా ఎన్నో నాట్యమాడినాయి, నడివీధిలో నడిపాయి, నోరు తెరువలేదాయే. అష్టవంకలు తిరిగి పడేస్తారు. మళ్ళీ తుపాకి దెబ్బ దొరకడం, మళ్ళీ ఎప్పుడు వాళ్ళు పేసి ఈ మూలొకడు. కానీ అట్లా కాకుండా సంస్కార పరాధన పాలిపోతున్న అందరి జీవితాల్లో నిష్కాపట్యముతోనూ ఆనందముతోనూ నిష్కపట హృదయముతోనూ వారు ఆహారం పుచ్చుకుంటున్నారు. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. గమనించాలి ప్రియులారా, పూర్ణిమ పండుగ తర్వాత వారి జీవితాలకు కలిగిన మొదటి లాభం ఏంటి? చెప్పాలి గట్టిగా, క్షేమం. రెండవది చెప్పాలి గట్టిగా, ఆనందం. ఇంకా చెప్పాలంటే ప్రియులారా, ఈ ఆనంద సంతోషాలు ఎప్పటి వరకు ఉండాలి? యేసయ్య వచ్చే వరకు, మనము సచ్చే వరకు
ఆనందముతోను నిష్కాపటి ఉదయముతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండాలి. ఆమేన్. పాడతాం. ఆనందమే పరమానందమే, ఆనందమే పరమానందమే, అసహ్యపురమైన ఆపత్కాలములో అక్షయుడా నీకే స్తోత్రము. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన యేసయ్యకే స్తోత్రము. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర యేసుతో నూతన యెరూషలేము యాత్ర మన యేసుతో నూతన యెరూషలేము దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. చక్కని వాయిద్యాల వాయిస్తుంటే గొంతు రాపోయినా కలిపేస్తున్నారు. స్తోత్రం చెప్పాలి, స్తోత్రం చెప్పాలి. యేసు ప్రభు నమ్ముకోకముందు, సేవలోకి రాకముందు, డిగ్రీ చదువుతున్నప్పుడు కూడా పౌరాణిక నాటకాలు వేసినోడిని, రాగాలు తీసినోడిని, తీయగా రాగం వచ్చింది, పెద్ద రోగం. క్షవరం అయితేనే కానీ ఎవరు రాదన్నట్టుగా అప్పుడు ప్రభులోకి వచ్చాను. బాబులు చక్కగా వాయిస్తున్నారు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. మొన్న ఈ మధ్య మీటింగ్కి వెళ్ళాను. ఆ మీటింగ్లో నేను పాడడానికి ఉపక్రమించాను. నాకు కార్డులు రావు, కవర్లు రావు, సుత్తులు రావు, మత్తులు రావు అని మొదలెట్టాను. ఏం చేస్తాడని పిల్లారా పాట మొదలెట్టాను. పాట అంతా అయిపోయింది. పాట ఇంకా సుత్తు దొరకలేదు. నేను అడిగాను, ఎన్నన్నా అని అడిగాను. మీరు రాకముందే సంఘ కాపురి చెప్పారు, దాస్బాబు గారు సామాన్యుడు కాదు, రాగాలన్నీ వచ్చాడు, పౌరాణిక నాటకాలు వేసాడు, కాస్త ఒళ్ళు దగ్గర పెట్టి వాయించన్నాడట. నన్ను చూసేటప్పటికి దొరికిన మెట్టు కూడా దొరికినట్టే పోయిందన్నమాట. ఎన్ని మెట్లున్నా సరే ఒక్క మెట్టు కూడా దొరకలేదంట. బాబుడు చక్క వాయిస్తున్నారు. స్తోత్రం చెప్పాలి, గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. పూరీము పండుగ ద్వారా వారి జీవితాల్లో వారు లభించిన లాభాలేంటి? నెంబర్ 1, నీ ముఖమేం కదా ముందు చెప్పాను, అది లెక్క. నీ బాధ వేరు. మా పెద్దలందరూ నేనంటే మహా అభిమానం. నేను వస్తానని, నన్ను సన్మానించాలని సభలలో వాళ్ళందరూ ఒకే మాట మీద ఉన్నారంట. నేను రాలేదు. మరి ఒళ్ళు రగిలిపోయింటుంది అలాగని. ఒళ్ళు రగిలిపోతుంటే వస్తానన్నా వచ్చావంటే. కానీ ఆ ప్రేమ ఎన్నటికీ మరువలేని ప్రేమ. స్తోత్రం చెప్పాలి గట్టిగా. వారికి లభించిన లాభాలేంటి? నెంబర్ 1, బాధలో ఉన్న వారికి నెమ్మది, దుఃఖములు ఉన్న వారికి సంతోషం, ఊడుపుల్లో ఉన్నవాళ్ళుగా మూల్కులలో ఉన్న వారికి స్తోత్రం చెప్పాలి. వారు అనుభవించిన అనుభవాలు ఇదైతే వారు పొందుకున్న లాభాలు. పిల్లారా, ఈ పూరీము పండుగ ద్వారా వారి జీవితాలు పొందుకున్న మొదటి లాభం క్షేమం. చెప్పండి గట్టిగా. 2వ లాభం ఆనందం. 3వ లాభం చెప్పమంటారా మానేమంటారా? మీరు చెప్పండి అన్నారు. చాలామందికి బీపీ రైజ్ అయిపోద్ది, షుగర్ డౌన్ అయిపోద్ది, తర్వాత కొంచెం గొడవ వచ్చేస్తుంది. హల్లెలూయా. మీరు చెప్పండి అని ఎంత ఉత్సాహంగా అన్నారంటే ఒక ముద్ద ఇంటికాడ తినేసి వచ్చి ఉంటారు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. 3వది చెప్పాలి గట్టిగా, సంతుష్టి అన్నాడు గట్టిగా. సంతుష్టి అంటే మా సంతుష్టి అంటే ఏం చెప్తే ఏమవుతుందో, ఎందుకు వచ్చిన గొడవలే, మొదలెట్టాడుగా సచ్చినాడు చెప్తాడులే అన్నాడు. చూస్తున్నారు
సంతుష్టి అనే దాన్ని ఇంగ్లీష్లో జాయ్ అని వ్రాయబడింది బైబిల్లో. అంటే సంతృప్తికరమైన జీవితం. ఆమేన్ ఆమేన్ చెప్పండి గట్టిగా. తృప్తి, సాటిస్ఫాక్షన్. జీవితంలో ప్రతి వారికి ఏముండాలి చెప్పాలి గట్టిగా? తృప్తి ఉండాలి. పూరీము పండుగల తర్వాత వారి జీవితాల్లో పీలారా వారి బ్రతుకులలో ఏం కలిగి ఉన్నారు? సంతుష్టి కలిగి ఉన్నారు. యెషయా గ్రంథములో 55వ అధ్యాయంలో 2వ వాక్యం మనం చదివితే, ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలు చెదరు, సంతుష్టి కలుగజేయని దాని కొరకు నీ కష్టార్జితాన్ని ఎందుకు ఏం చేస్తున్నావంటే, నీవు కష్టార్జితం ఉందే, ఆ కష్టార్జితం నీకేం కలిగించదు? సంతుష్టి కలిగనివ్వదు. ఏం కలిగించదు అంటే మన బలం, మన ధనం, మన విద్య, మన ఉద్యోగం, మన వ్యాపారం మనకు సంతృప్తిని ప్రసాదించలేవు. అంటే తృప్తికర జీవితాన్ని అనుగ్రహించలేవు. ఈ రోజున మా సోదరుడు చెప్తున్నాడు, ఈ రోజున రతన్ టాటా గారు బిలియన్ కొద్ది కోట్లకు పడగెత్తిన ఆయన ఈ రోజున కన్ను మూసాడట. ఆయనే కాదు, అతనిధులు, మహారథులు, యోధానయుధులు, మఠాధిపతులు, పీఠాధిపతులు, సంసారపతులు, గొప్ప వాళ్ళందరూ కన్ను మూసారు. వాళ్ళ జీవితంలో ఏమీ లేకుండా ఉన్నారు. చెప్పాలి గట్టిగా. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, తిమోతి రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో 16వ వాక్యం మనం చూస్తే 6వ వాక్యం మనం చూస్తే 6వ అధ్యాయం 6వ వాక్యం మనం చూస్తే, సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధనం. అంటే ఏ భక్తి? కొంచెం గట్టిగా చెప్పాలి. అంటే మనలో ఉన్న సంతుష్టికరమైన భక్తి మనకేం కలిగిస్తుంది? గొప్ప లాభాన్ని చేకూరుస్తుంది. అంటే మనలో ఏముండాలి? సంతుష్టి ఉండాలి, సంతృప్తి ఉండాలి. అలా ఉంటే అది కష్టమైన, నష్టమైన, రోగమైన, సమస్య అయినా ఆనందముగానే అనుభవిస్తాం మనం. ఒక్క మాట చెప్పి ముగించుతున్నాను పిల్లారా. 1978లో వివాహమైంది. 79వ సంవత్సరంలో దేవుని సేవకుల ఆదేశానుసారంగా ఉనికి లేని ప్రాంతంలో సేవకు పంపబడ్డాను. ఎప్పుడు? అప్పుడు మీరు ఇంకా పుట్టలేదు. మా మామగారు ఎంత మంచి మామగారు అంటే చాలా మంచోడు. పిల్లను తప్ప చిల్లు గవ్వలేదు. పెళ్ళైనప్పుడు అన్నాడు, బాబా ఇంట్లో చేస్తురాలు పువ్వుల్లో పెట్టి చూసుకున్నాను, నువ్వు కూడా పువ్వుల్లో పెట్టి చూసుకోమన్నాడు. పువ్వుల కొంట కూడా డబ్బులు లేదు. అంత మంచోడైనా 5 ఎకరాల పొలం ఉంది, నేవీలో జాబు, అన్ని వదిలిపెట్టుకుని యేసయ్య పిలిచాను, వచ్చేసాను. గుడివాడలో దిగాను. ఆ రోజుల్లో గుడివాడలో పెళ్ళైన కొత్త కూటుకుండా కూరదాకా జల్లుమూకుడి అయ్యే కదా. అప్పుడు ఏమన్నా కుక్కర్కి ఉన్నాయా? పొయ్యి ఊదుకోవడానికేమో కొనుక్కున్నాం. వెళ్ళి సేవ ప్రారంభించాం. మేము ప్రారంభించిన విషయం లేదా ఏంటి? స్తోత్రం చెప్పాలి. అప్పుడే బైబిల్ కాలేజీ వచ్చానేమో, సమస్తాన్ని వదిలిపెట్టి వచ్చానేమో, రోషం కలిగి బల్ల గుత్తి ప్రసంగం చేశాను. ఉనికిలో నేను కమ్మూరు పాస్టర్ గారిని, కమ్మవారి మధ్య ఉంటాను కానీ కమ్మూరు పాస్టర్ గారు అంటారు. కమ్మూరు పాస్టర్గా ఉన్నాను, బల్ల గుద్ది ప్రసంగం చేశాను. పిల్లారా మీటింగ్ అయిన తర్వాత కానుక లెక్క పెట్టాను. కరెక్ట్గా 32 పైసలు వచ్చాయి. ఎందుకండి ఎంత చెప్పాలి? గట్టిగా చెప్పాలి. పిల్లారా నేను చెప్పాను, సంతుష్టి సహితమైన భక్తి. అలాగే 2 కొడుకులు కన్నాను ఇక్కడ. పిల్లారా అందరూ సైకిల్ మీద, మోటార్ సైకిల్ మీద, కార్ల మీద వెళుతున్నారు. నేను చెప్పులు కొనుక్కోవడానికి డబ్బులు లేవు నాకు.
ప్రభుని అడిగాను, ప్రభువా భీమవరం డిఎన్ఆర్ కాలేజీలో చక్కని నేను ఉన్నతమైన విద్యలో అభ్యసించాను, నేవీలో జాబ్ చేస్తూ వచ్చేసాను, నీ దగ్గరికి వచ్చిన తర్వాత ఇది అంటున్నాయనంటే ప్రభు అన్నాడు, తగిన కాలంలో హెచ్చిస్తానన్నాడు. చెప్పులు లేకుండా ఉన్న నా జీవితంలో ఓ రోజున ప్రభుని అడిగిన, ప్రభువా చెప్పులు లేకుండా ఉన్నాను, ఈ కృష్ణా జిల్లాలో ఎండ ఎక్కువ, చాలా అక్కడక్కడ తుమ్మ చెట్లు, ఇంకో రకం తుమ్మ, నల్ల తుమ్మ కాకుండా తుమ్మ ఉండదు కదండి, గవర్నమెంట్ తుమ్మలో ఎవరు అవసరం, దానికి నీళ్లు పోయే అవసరం లేదు. వాటి మధ్య నడుస్తుంటే కాలు వేడెక్కినప్పుడల్లా కంచెట్ల మధ్యకి వెళ్తే, గవర్నమెంట్ తుమ్మ దగ్గరికి వెళ్తే ఎన్నోసార్లు ముళ్ళు గుచ్చుకుపోయినాయి. ఎండతో నడితేనేమో బొబ్బలు చేసి, నీడకెళ్తేనేమో ప్రభువా ఈ బాధలో పడలేకపోతున్నాను అయినా నా ప్రార్థన ఆలకించి, ఆస్తులు అడగట్లేదు, అంతస్తులు అడగట్లేదు, ఒక డొక్కు సైకిల్ ప్రభుని అడిగాను. మరలా సంవత్సరానికి నాకంటే దరిద్రుడు ఒకడు కైకులూరు ప్రిలారా సైకిల్ షాపులో సైకిల్ ఆయిలింగ్ ఇచ్చి 130 రూపాయలు ఇవ్వలేక అడిగిచ్చో చూసేసాడు. నాతో చెప్పాడు, అయ్యగారు మీకు సైకిల్ లేదుగా, మీరు కైకులో ఉన్న సైకిల్ తెచ్చుకోండి అన్నాడు. ఎంత ఏంటన్నా 130 అన్నాడు. మరి నీకన్నా, నాకు వద్దులే అన్నాడు. సైకిల్ ఆయిలింగ్ చేస్తున్న 130 రూపాయలు, ఆ 130 రూపాయలు సంపాదించడానికి ఇంచుమించుగా సంవత్సరం పట్టింది. ఏడుతో ఉన్నాడు, స్తోత్రం చెప్పండి. మొత్తం మీద ఉనికెలి మండవల్లి దాటి కైకులూరు నడిచి వెళ్ళాను. దేవుడు నేను అన్నట్టుగానే, నేను అనుకున్నట్టుగా చక్కని డొక్కు సైకిల్ ఇచ్చాడు. దానికి గేర్ కేసు లేదు, మడ్డగర్లు లేవు. తొక్కేతనాను, విమాన విగ్రహంతా ఆనందమైంది. మా పాస్టర్ మంది చాలా కాలం తర్వాత దేవుణ్ణి అడిగితే కొత్త సైకిల్ అడగాలి తప్ప డొక్కు సైకిల్ అడుగుతావా? నేనన్నా నీకంటి బాధ? మా పాస్టర్ మంది మన నాక నీకా అంది. ఏంటి బాధ నాకు చెప్పాలన్నారు. నువ్వు హుషారుగా సైకిల్ తొక్కేస్తున్నావు, ప్యాంట్ వెళ్ళిపోయి సైకిల్ చైన్లో పడిపోతుంది, చైన్లు ఉన్న ఆయిల్ అంతా ప్యాంట్ కట్టేసుకుంటుంది, ఉతకలాకి నేను చచ్చిపోతున్నాను. దేవుడు అంచెలంచెలుగా దీవించాడు. తర్వాత కొత్త సైకిల్ ఇచ్చాడు, 8 మోటార్ సైకిల్ ఇచ్చాడు. మీ అంత స్వార్థపరులు ఎవరు ఉండరు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. ఈ రోజున 8వ కారులో తినడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. విమానాలు కూడా ఎక్కిస్తున్నాడు దేవుడు. ఏ భక్తి చెప్పాలి గట్టిగా, ఉన్న దానితోనే సంతృప్తి పడితే అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా నా దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. అందరూ సరిగట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇర్మియా గ్రంథములో 50వ అధ్యాయములో 19వ వాక్యం చూడండి. ఒకసారి ముగిస్తున్నా. ఇర్మియా గ్రంథములో 50వ అధ్యాయం 19వ వాక్యం. ఇంతసేపు అమ్మా ఇశ్రాయేలు వారి తిరిగి రప్పిస్తాను, మేయిదరు మేయిచు అమ్మా సంతుష్టి నందును. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. కర్మెలు పర్వతం మీద, భాషాన పర్వతం మీద నేను వారిని నిలిపించగానే వారు ఆహారం తిన్న తర్వాత ఏమవుతారు? అక్కడ సంతుష్టి ఉంటారు. కనుక ఇప్పుడు చెప్పండి, పూరిం పండుగ తర్వాత వారి జీవితం అనుభవించిన మొదటి ఆశీర్వాదం క్షేమం, రెండవది ఆనందం, మూడవది చెప్పాలి గట్టిగా, నాలుగవది చెప్పాలి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పాలి, ఘనతను ఇంగ్లీష్లో ఏమంటారు? ఘనతను, గౌరవాన్ని ఇంగ్లీష్లో హానర్ అంటారు. ఏంటంటారు? ప్రభు అన్నాడు, నన్ను ఘనపరుచు వారిని. కొట్టండి చప్పడ గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఘనతనిస్తాడట. దేని తర్వాత? ఉపవాస ప్రార్థన తర్వాత జరుపుకునే పూరిము పండుగ తర్వాత ప్రజలందరికీ ఏమి ఇచ్చాడు? కొంచెం గట్టిగా చెప్పాలి, కొంచెం గట్టిగా చెప్పాలి. నా దేవుడు చెప్తున్నాడు, చాలా రెఫరెన్స్ ఉన్నాయి, చెప్పడానికి సమయం కాదు. నా దేవుడు చెప్తున్నాడు, ఈ ఉపవాస కూటాల తర్వాత
ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక ఘనతను దేవుడిస్తున్నాడు. గట్టిగా చెప్పండి. ఒక్క ముక్క చెప్పి ముగిస్తాను. నా వైపు చూడండి. ఎవరిని దేవుడు ఘనతగా ఇచ్చినంటే, బైబిల్లో మనందరికి తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన సొంత అన్నలే అతడు ఘనపరచబడటం చూచి అసూయపడ్డారు. గారండ్రమే నాకు తెలుసు. స్తోత్రం చెప్పాలి. సొంత అన్నలే. ఎవరి మీద? బయట వాళ్ళు కాదు. అందుకే పెద్దలు అన్నారు, ఇంటిలో వాడే పెట్టాడంట కంటిలో పుల్ల. బయట రాడాడు మనతో తిరిగి మనతో తిని మనతో తాగి ఎప్పుడొకప్పుడు మీకు ఎవరి కట్టుకున్నట్లేదా? ఎక్కడుకున్నదే ఇంటిలో తిరిగిన వాడే, మనతో తిన్నవాడే, మనతో తాగినవాడే కట్టుకునేది. ఇప్పుడు సొంత అన్నది అతని మీద అసూయ. చెప్పండి గట్టిగా మాట, చెప్పాలి గట్టిగా. అల్లునే కాదు, దేంతో చెప్పాలి గట్టిగా. నాకు అసూయ లేదన్న వాడు చేతులు మరి మూడు పేర్లు ఏమైపోయి ప్రజలు క్యాన్సర్ వల్ల, ఎయిడ్స్ వల్ల చనిపోరట, అసూయ వల్ల సత్తారట. మా ఇంటి వాడు బాగుపడు బాగుపడుతుంటే ఏం చెప్పండి. డాక్టర్ గారు ఇంట్లో వేసి ఎప్పుడు తెల్లబట్టలు వేస్తుంటాడు. కూడా అంటాడు పెదల సొమ్మరా అడు బాబు సొమ్మించడు. దేవానికి స్తోత్రం అని పెట్టాలి. స్తోత్రం చెప్పాలి, స్తోత్రం చెప్పాలి. ఈ ఘనత ఇచ్చింది ఎవరు? వాడు అన్నప్పుడు నాకు అనిపిస్తుంది, నాకు ఇంట్లో వేసే ఉంటే వాడికి ఇస్తాను, కారులో వేసే ఉంటే ఇస్తాను, మరి ఇప్పుడు కోచెట్టు తిరగాల. చిమ్ముడి కట్టలేదు. ఎందుకిలా చేశావు నన్ను, ఎందుకిలా దేవుడు అన్నాడు, నన్ను ఘనపరచు వారిని. యోసేపు దేవుణ్ణి ఘనపరచాడు. అన్నలందరూ తోసేశారా కూతురకి? ఖచ్చితంగా చెప్తున్నారండి, ఆ టైంలో మీరు అక్కడే ఉన్నట్టు తోసేశారు. మళ్ళా లేపారా? మాట్లాడ పనులు లేపారా? అమ్మేశారా? అమ్మేశారు. అప్పుడు మీరేం చేస్తున్నారు? అమ్మేసిన తర్వాత ఆ ఐగుప్తుని ఇంట దాసునిగా ఉంచబడ్డాడు. ఎవరు? చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. ఒకరోజు రానే వచ్చింది, ఏ ఐగుప్తు దేశంలో దాసునిగా ఉన్నాడో అదే ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి కాగలిగాడు. గట్టిగా ఈజిప్ట్ దేశం వెళ్ళినప్పుడు మోషే గారు గుర్తొచ్చారు. మరి విశేషంగా యోసేపు గారు గుర్తొచ్చారు. ఆ ఐగుప్తు నిండా వేదన, కష్టం, కలవరం, కన్నీటితో లేడు ఆయన. ఆయన ఐగుప్తు వర్ధిల్లుతున్నాడు. ఎలాగంటే ఆ దేశానికి రాజుగారి తర్వాత మరొక రాజుగా. అంటే యోసేపుని ఎక్కడ దీవించాడు? ఐగుప్తు దేశంలో ఘనపరిచాడు. బబులోను దేశంలో ఉన్నటువంటి దానియేల్, షడ్రక్, మేషక్, అబేద్నెగోలను ఎక్కడ కనపరిచాడు? వాళ్ళ కాదు, బబులోను దేశంలో. బబులోను అంటే బంధకాలు ఉన్నప్పుడే దానియేల్, పిల్లలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోను
ఘనపరిచిన దేవుడు ఈ రోజున నిన్ను నన్ను దేవుడు ఘనపరుస్తున్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు కనపరచబడంటే ఆయన సన్నిధిలో ఘనత, ప్రభావములు, సౌందర్యం, బలం ఆయన సన్నిధిలో అంటే ఆయన సన్నిధికి వస్తే దేవుడు కనపరుస్తాడు. మందిరంలో సాక్ష్యం చెప్తే దేవుడు కనపరుస్తాడు. మందిరంలో పరిచయం చేస్తే దేవుడు కనపరుస్తాడు. మందిరంలో మనం ఇవ్వాల్సిన దానిని దేవునికి ఇస్తే ఆ మొక్క తప్ప ఏ మొక్క అని చెప్పండి, అన్ని బాగానే చేస్తాం. దేవునికి ఇచ్చి కనపరచడం అంటే మనకు చాలా 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 మాట్లాడలేదు. నీ నోరు అలాగే ఉండిపోను కాబట్టి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దేవునికి ఇచ్చే విషయంలో కొంత కనపరిస్తే అనేక మంది ఎదుట పేద విధవరాల్ని దేవుడు కనపరిచాడు. అంటే దేవుని పరీక్షలు మనం ఏం చేయాలి? ఆయన సన్నిధికి మనము దేవునికి ఇవ్వవలసింది ఆయనకి ఇవ్వాలి. పాడేస్తాం. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, రాకమాన పాటలేదా? వచ్చి పాటలేదా? దొంగ రాదా? పాడి పంటలు ప్రభువు పాడంగ ప్రభు యేసు ప్రభుకీయ నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునియ వెనుదీతువా వెనుదీతువా. ఇస్తున్నాను అన్నవాళ్ళు చేతులు తలా వంచండి. పాడుకున్న పాట అరిగిపోయింది, పాటల పుస్తకం పాట చెరిగిపోయింది. అయినా ఇంకా సమర్పణ మనకు 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 ఎంత మొహమాటంగా చెప్తుంటే మనసు లేదో రాదే కాదే. సమర్పణ చేయుము నీ దేహము ధనము. సమయమును పాటల పుస్తకం మన నోట్లో పాట అరిగిపోయింది, పుస్తకంలో పాట చిరిగిపోయింది. తెగపాడేద్దాం. నవన్ని అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు నా వల్లి కృపచేత నీ వలన పొందితి, నా వల్లి బహుధైర్యమందేద నా వల్లి. అద్భుతం. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. పాటలన్నీ ఇరగ్గొట్టేస్తామండి. ఆరాధన నలగొట్టేద్దాం, పాటలు సెదకు కొట్టేద్దాం, పరిచయం ఎరగదీసేద్దాం. దేవునికి స్తోత్రం చెప్పాలి. యేసు ప్రభు నమ్మక ముందే మనం బెటర్. యేసు ప్రభు నమ్మకుంది మనం ఏం చేసేవాళ్ళు? మొదటి ముద్ద చుట్టి గుర్తెచ్చుకోండి. దేవుడిది. ఆ ముద్ద ఎవరిది? పొర్రపోటున ముద్ద తినేవాళ్ళం కాదు. మొదటి ముద్ద దేవుడికి ఇచ్చేసాం. యేసు ప్రభు నమ్ముకున్నాం, మారుమనసు పొందేశాం, బాప్తిసం పొందేశాం, ఆత్మ పొందేశాం, ఆరాధన ఎరగొట్టేస్తున్నాం, పాటల చెత్త కొట్టేస్తున్నాం. పిల్లల మొదటి ముద్ద చుట్టేసి మనమే మొదటి ముద్ద, రెండో ముద్ద, మొదటి పడి, మూడో పడి, నాలుగో పడి, ఇంకా దైత్యం నుంచి ఎనక అది విస్తరాకైనా కంచమైన ఇలా దైత్యం వచ్చాడు. ఈ బిల్లన్నీ ఎక్కడ కట్టించుకోవాలి? దేవుడికి బాగా అక్కడ కడదామా, ఇక్కడ కడదామా? మా సంఘంలో ఉపవాసకుటాలు పెట్టినప్పుడు, సభలు పెట్టినప్పుడు చాలామంది దేవునికి ఇస్తారు. వేల వేల రూపాయలు దేవునికి ఇస్తారు. ఒక ముసలమ్మ ఉంది, ఆమంటది, అయ్యగారు మీరు కూటాలు పెట్టినప్పుడు అల్లా
ఇవ్వలేదని గుండెలు గుద్దేస్తాయి, రాత్రులు తెల్లవారు గుద్దేస్తాయంట. ఏంటవి? గుండెలు గుద్దేస్తున్నాయి, ఇవ్వలేదని. మరి ఇవ్వచ్చు కదా అన్నాను. నువ్వెప్పుడు మీటింగ్ పెట్టినా అన్ సీజన్లో పెడతావు. మరి నీకు సీజన్ ఎప్పుడమ్మా? నేను ఎట్టి మీటింగ్లో అన్ సీజన్ పెడతానంట. అన్ సీజన్లో ఉన్న గృహంలో చిన్న పిల్ల పెద్దదవుద్ది. ఏమంటుంది? పెద్ద దాని పేరు ఏమంటారు ఇక్కడ? చెప్పడమ్మా. పోషపోతాయి. ఆ పిల్ల దగ్గరికి వెళ్ళి, అమ్మ దండం పెడతానే, అన్ సీజన్లో అవ్వకే, సీజన్లో అవ్వు అంటే అవుద్దా? ఆగదా? అయిపోద్ది. ఊరందరూ భోజనం పెట్టేస్తాం. ఎందుకంటే మరి అప్పులని చేసేస్తాం, ఊరందరూ భోజనం పెట్టేస్తాం. వెళ్ళేటప్పుడు అందరూ ఒట్టించుతో పంపం. ఓ టిఫిన్ కర్రా, ఓ చెంపో, ఓ మర చెంపో ఇచ్చి పంపుతాం. అన్సెజల్లో ఉన్న గర్భముతో ఉన్న నీ కూతురు నీ కోళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మా అన్సెజల్లో కనుకే అంటే కంట మానేతుందా? మా అందుకనేస్తుంది. ఊరంతా తప్పులు చేసేస్తాం, అద్భుతంగా బారసారి పెట్టేస్తాం. ఓ మన రేంజ్ అది. నేను అన్నాను, నీకు అన్సీజన్ కోటలు ఎప్పుడు వచ్చేస్తున్నా. నేను ఎప్పుడు మీటింగ్ అప్పుడు అన్సీజన్ ఇస్తాను, దైత్యం కాకపోతే నీ సీజన్ అయినా అన్సీజన్ అయినా ఇంత గొప్ప కార్యాలు చేస్తున్న ఈ పనికి మనందరం కూడా ఎవరు? మనమని నన్ను కలిపేస్తున్నారు. ఎంత దూరం కారేసుకొచ్చి నేను ఇచ్చానా? బుద్ధి జనంలో మనిషి అవుతుందా అని అంటలేదు. ఎవరివ్వాలి? స్తోత్రం చెప్పాలి. అక్కడ 3 రోజులు ఉపవాస కూడికలు జరిగాయి. ఆ ఉపవాస కూటాల తర్వాత 3 రోజులు ఎవరు టైం చూసుకోలేదు. దేవుడు తన వాక్యం దీవించరు కానీ ప్రభు చెప్పగానే ఆయన అన్నాడు, ఇప్పటికి 3 రోజులు బట్టి వీడికి భోజనం లేదు కనుక భోజనం పెట్టండి అన్నాడు శిష్యులతో. అన్నాడా? మాట్లాడాడమ్మా. శిష్యులందరూ మీకులా చూసయ్యా, నువ్వేదో పెడతావు, మేమేదో తిందామని వస్తే మా దగ్గర ఉన్నాయి అంటే ఒక ఆయన ఉన్నాడు. ఆయన 3 రోజులు బట్టి ఉపవాసం ఉన్నాయేమో, ఏడ గనక పెడితే ఇప్పుడు తెగ తినేస్తారు. మామూలుగా తినరేలో ఇలాంటివి మన దగ్గర రావటం సాధ్యం కనుక మా వల్ల కాదని చేతులు తీశారు. అప్పుడు ఒక చిన్న పిల్లోడు లేచాడు. ఏం చేశాడు చెప్పాలి గట్టిగా? తన దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చేపలు యేసు ప్రభు చేతు పెట్టగానే దానిని విరువగానే పిల్లారా అవి ఎంతమంది సరిపోయాయి? 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి సమృద్ధిగా తిన్నారు. ఇంకా మిగిలాయి. ఈ కూడికల తర్వాత వచ్చిన వారందరికీ పరిచర్య సమృద్ధిగా ఎవరివ్వాలి? నోరు రాదు, యేసు రక్తం చేయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికిస్తే, ఆయన గణపరిస్తే ఆయన ఏం చేస్తాడు? ఆకాశపు వాకింటని విప్పి పట్టజాలని దీవెనలో దేవుడిస్తాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా, స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఇప్పుడు చెప్పండి ప్రియులారా, వాళ్ళ జీవితంలో పూరీము పండుగల తర్వాత వారు అనుభవించిన అనుభవాలు 3. బాధలో నెమ్మది, దుఃఖములో సంతోషం, మూల్గులలో వారు అనుభవించిన ఆశీర్వాదాలు 4. అమ్మా, పూరీము పండుగల తర్వాత పిల్లలు వాళ్ళందరూ జీవితంలో ఏం కలిగింది? క్షేమం 2వది, ఆనందం 3వది, సంతృష్టి 4వది, ఘనత. ఆ రీతిగా ఇశ్రాయేలు కాలంలో, యూదుల కాలంలో, ఎస్తేరు కాలంలో ఎలాగైతే జరిగాయో ఈనాటి కాలంలో కూడా మన సంఘములో అలాంటి కార్యములు జరుగునుగాక. అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధిక దీవులు దేవుడు మనకు దయచేయునుగాక. కోరికలన్నీ దేవుడు సిద్ధింపజేయునుగాక. ఆలోచన యావత్తును దేవుడు సఫలపరచునుగాక. అలాంటి అనుభవాలు గుండా వెళుతూ
ఎస్తేరు జీవితంలో పొందిన ఆశీర్వాదాలు మన చేత పొందుకుని నిత్య రాజ్యాన్ని వెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడు తానే తన సహాయం మనందరికీ అనుగ్రహించునుగాక. అందరూ మోకరించండి. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. మోకరించడకు శక్తి గల వాళ్ళందరూ మోకరించాలి. మోకరించలేని వాళ్ళు నిలబడాలి. అవక 3 ఇవక 4 7 రకాల ఆశీర్వాదాలు ఎస్తేరు కాలములో పూరీము పండుగల ద్వారా వారికి ఇచ్చిన దేవుడు. కళ్ళు మూసుకోమ్మా, వెంటనే మోకరించండి, కళ్ళు మూసుకోండి, దేవుని వైపు తిరగండి, అందరూ చేతులు పైకెత్తండి, చేతులు పైకెత్త నోరు తెరవండి. యేసయ్యా, పూరీము పండుగల తర్వాత ఇప్పటికి వారి జీవితాల్లో ఈ ఆశీర్వాదాలు అనుభవిస్తూనే ఉన్నారు. ఎస్తేరు చేసిన ప్రార్థన, యూదులందరూ చేసిన ప్రార్థన చివరికి అహష్వేరోషు రాజు మనసే కరిగి, ఎస్తేరు నీకేమి కావాలి, నీకేం కావాలని కోరుకుంటున్నావు, ఏది కోరుకుంటే అది ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు ఈ 3 దినాల ప్రార్థన తర్వాత నిన్ను నా యేసు అడుగుతున్నారు. విద్యలో అపజయమా, ఉద్యోగంలో అపజయమా, వ్యాపారములో అపజయమా, ఆర్థిక విషయాల్లో అపజయమా, కష్టాల, కలవరమా, కన్నీళ్ళ, రోగాల, సమస్యల, ఏమైనా కార్యమండి, నా యేసు నీ జీవితంలో కార్యం జరిగించబోతున్నాడు. నోరు తెరిగి మానకుండా దేవునికి స్తోత్రం చెప్పాలి, మానకుండా దేవునికి స్తోత్రం చెప్పాలి, మానకుండా దేవునికి స్తోత్రం చెప్పాలి, మానకుండా దేవునికి స్తోత్రం చెప్పాలి, మానకుండా స్తోత్రం చెప్పాలి. ఈ చివరి రోజున ఈ ఉపవాస కూటల ద్వారా దేవుడిచ్చిన శ్రేష్టమైన సందేశం, వాగ్దానమైన సందేశం ద్వారా మన జీవితంలో దేవుడు బలపరచందుకై మరొకసారి చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్దామండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు చెప్తున్నాడు, శక్తితో కాదు, బలముతో కాదు, నా ఆత్మ ద్వారా జరిగిస్తాను వాగ్దానం చేశాడు. ఈ 3 దినాలు విజయవంతంగా దేవుడు జరిగించేందుకై మరొక్కసారి చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని అందరూ పడతాం. శక్తి చేత ఆమేన్, బలముతో నేను శక్తి చేత ఆమేన్, బలముతో ఇది నా ఆత్మ ద్వారా దీని చప్పట్లో యెహోవా సెలవిచ్చెను. గ్లోరీ సెలవిచ్చెను. శక్తి చేత కాదనేమో, బలముతో నిధి కాదనేమో, శక్తి చేత కాదనే ఆమేన్, బలముతో నిధి కాదనేమో, నా ఆత్మ ద్వారా దీని చేతునని ఆమేన్, సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యమెంత గొప్పది. ఓ ఇశ్రాయేలు విను, యేసయ్యా నీ భాగ్యమెంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు. శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను. శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని
చేతునని యెహోవా సెలవిచ్చెను నా ఆత్మారాధిని 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 చేతునని యెహోవా సెలవిచ్చెను. ఓ పరిశుద్ధాత్మడానికి స్తోత్రములు 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 స్తోత్రములు. ఓ నాదానికి స్తోత్రములు. అద్భుతమైన రీతిగా చేయగలిగి తరించిన వాడికి స్తోత్రములు. మాతో మాట్లాడిన వాడికి స్తోత్రములు. మమ్మల్ని బలపరిచిన వాడికి స్తోత్రములు. క్షేమము సంతుష్టి మాకు ఇవ్వబోతున్న దేవానికి